బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా పేరుతోని కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి రమావత్ మధుని పోలీసు అరెస్ట్ చేశారు. ఎటుకలకి మంగ్లీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ కేసులో ఒక నిందితురాలుగా ఉందో దాంట్లో రమావత్ మధుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో మియాపూర్ పోలీసు అరెస్ట్ చేశారు, మియాపూర్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సో మధుని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు మధు అరెస్ట్ కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా ఇదే మాదిరిగా మైక్రో ఫైనాన్స్ పేరుతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఈ 3 జిల్లాల వ్యాప్తంగా తండాలే టార్గెట్గా చేసుకొని పెద్ద మొత్తంలో వారి నుంచి ఫైనాన్స్ రాబట్టి ఆ తర్వాత డబ్బులు లూటీ చేసిన నేపథ్యంలో 65 ఫిర్యాదులు నమోదైతే 65 ఫిర్యాదు ఆధారితంగా సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చింది. పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు వెళ్ళి ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చిన రమావత్ మధు మరో కొత్త తతంగానికి తేలిలేపాడు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సో రమావత్ మధు అరెస్ట్ అయ్యాడా విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో రమావత్ మధు అరెస్ట్ చేస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. సో మియాపూర్కి తరలిస్తున్నారు పోలీసులు. ఎక్కడైతే మియాపూర్లో ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఆయన ఓపెన్ చేశారో అదే ఏరియా పరిధిలో పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ 250 నుంచి 300 కోట్లని, 10 కోట్లని, 20 కోట్లని రకరకాలుగా మాట వినబడుతూ ఉన్నాయి. సో మనతో పాటుగా ఆర్టీవీలో బాధితులు ఉన్నారు. నేను బాధితులు ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒకసారి రమావత్ మధు అరెస్ట్కి ముందు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రమావత్ మధు ఏం మాట్లాడారో చూద్దాం. నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపుగా 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళ చూడాలా. ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది, ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంక వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు. ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇంకో 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో ఈయనని తప్పియడానికి. రఘు చదివిందే, అటు మధు చదివిందే 10వ తరగతి, అది కూడా పూర్తిగా పాస్ అవ్వలేదు. ఇంకా చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినాడని చెప్పి వెస్టేజ్ అనే కంపెనీలో ఆయన్ని మార్కెటింగ్లో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఏడాది పాటుగా పనిచేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక నెక్స్ట్ వచ్చిందల్లా ఫార్చునర్లు, బెంజ్, డిఫెండర్, డిస్కవరీ, రకరకాల కార్లో వచ్చి దిగడం. సడన్గా చూస్తే ఏం జరిగింది తెలియదు, కానీ పాపం వీళ్ళంతా కూడా ఆయన లగ్జరియస్ లావిష్నెస్ని చూసి మోసపోయి ఆయన పెట్టిన కంపెనీలో పెట్టుబడులు పెట్టడం. అక్కడ ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, అక్కడ నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో తెలియదు, ఏం పని చేస్తున్నాడో తెలియదు, ఎంత చదువుకున్నాడో తెలియదు, ఆయన కింద వ్యవస్థ ఏముందో తెలియదు. కానీ ఒకరిని చూసి ఒకరు కొన్ని వందలాది మంది లక్షల కొద్ది డబ్బుల్ని చైన్ మార్కెటింగ్ సిస్టమ్ రూపంలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడంతా లభోదీపం అంటున్నారు. సో మధును అరెస్ట్ చేశారు. మధు ఇదొకటే కాదు, గతంలో మంగ్లీ కూడా ఒక వ్యాఖ్యలు చేసింది. సుబ్బారావు తనని టార్గెట్ చేశాడని, అడ్వకేట్ సుబ్బారావు బిగ్ బాస్ పోవడానికి తన పేరు వాడుకుంటున్నాడని, ఓ యాంకర్ అంటే క్రష్ ఉందని తను చెప్పాడని. ఇప్పుడు ఇటు మధు ఏమో ఆ టీంలో ఉన్నటువంటి కొంతమంది మధ్యలో లింక్ పెట్టే ప్రయత్నం చేస్తూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సో మనతో పాటు బాధితులు ఉన్నారు. సో ముందుగా బాధితులు ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళంతా కూడా బాధితులు మన ముందు కనబడుతున్నవారు. హేమకాంత్ రెడ్డి, సో బండి శివకుమార్, మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఇప్పుడు అందులో చూపించినటువంటి ఆ ఫోటోలో ఉన్న మహిళ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తనతోనే స్టార్ట్ చేస్తాను నేను. అమ్మ, మీ పేరు? సార్, నా పేరు సరిత. సరిత గారు, అసలు మీరు ఇందులో ఇన్వెస్ట్మెంటే చేయలేదు, నా సరే బాధితురాలే కాదు అని చెప్పి మధు అంటున్నాడు, నిజమా? సార్, ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు నేను ఇంత ముందుకొచ్చి ఇన్ని సమస్యలు ఇరుక్కోవాలన్న నాకేమన్నా సరదానా సార్? ఓకే.
ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు 3 months బ్యాక్ నేను పట్టణ చెరువులో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి నాతో కట్టిన వాళ్ళ బాధితులను కూడా నేను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరి ముందు ఆయన చెప్పొచ్చు కదా, మీ డబ్బులు లేవు మీరు ఎందుకు వచ్చిర్రు అని. మధుని కలిసిరా మీరు? మధును కలిసినాము. ప్రతి ఒక్క వీడియో నేనే నా కెమెరాలో నేను షూట్ చేసిన, ఆయన మాట్లాడేటి అన్ని నా ఫోన్లో నేను షూట్ చేసిన. మీకు ఏం అవసరం, మీరు డబ్బులు కట్టలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం అనొచ్చు కదా అప్పుడే. ఈరోజు సార్ నాలాగా కట్టిన వాళ్ళు దాదాపు కర్ణాటక నుంచి ఇంకో 4 మహిళలు ఉన్నారు, జమ్మికుంట నుంచి ఇంకిద్దరు ఉన్నారు, ఇక్కడ పటాన్ చెరువు చాలా మంది మహిళలు ఉన్నారు సార్. వాళ్ళందరూ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఎలిగేషన్స్ వస్తాయి, ఇంట్లో మా భర్తలు కొడతారు. ఆల్రెడీ ఓయూలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆమెని వాళ్ళ భర్త దారుణంగా తెల్లారు న్యూస్ వచ్చిన రోజు దారుణంగా కొడితే ఆమె హాస్పిటల్ పాలైతే రిక్వెస్ట్ చేసి ఆ వీడియోని మేము డిలీట్ చేయించినాం. ఇక్కడ జరిగిందా మీటింగ్? ఓయూ యూనివర్సిటీలో మేము ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టినాం సార్, మంగ్లీ మీద. ఓకే, ఈ ఇష్యూ మీద మంగ్లీ ఉందని మేము ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టినాము. అది అయిన రోజు ఒక ఉస్మానియా అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆమె మాట్లాడితే ఆమె మాట్లాడిన మాటలే షార్ట్లో చేసి మొత్తం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే వాళ్ళ ఆయన నైట్ తాగొచ్చి ఆమెను ఫుల్గా కొడితే ఆమె హాస్పిటల్ తెల్లారి బెడ్కుండి ఫోన్ చేసి మా ఆయన ఇట్లా కొట్టిండు, ఆ వీడియో డిలీట్ చేపియండి దయచేసి అని ఆమె బాధపడితే డిలీట్ చేయించింది. ఎట్లా పరిచయం రమావత్ మధు, ఎట్లా పరిచయం అంటే ఎట్లా ఇన్వెస్ట్ చేసారు దీంట్లో? సార్ మేము వినిఫినిత్ అనే మార్కెటింగ్ కంపెనీలో పనిచేసినప్పటి నుంచి రమావత్ మధు మాకు పరిచయం సార్. కాకపోతే క్రాస్ టీమ్, అప్పుడు క్రాస్ టీంలో అయినా కూడా చిన్న పిల్లవాడు సార్ అతను. అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. తర్వాత క్రాస్ టీమ్ కాబట్టి ఆయన ఏ సంవత్సరంలో వెళ్ళిపోయింది అదని మేము అన్ని పట్టించుకోలేదు సార్. మళ్ళీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు పరిచయం అయ్యి i5 తోటి వచ్చి అప్పుడు ఇట్లా బిజినెస్ చేస్తున్నాం మీరు అందరు ఇక్కడే ఉన్నారా అంటూ మా లీడర్స్ని కలిసి లీడర్స్ నుంచి ఒక్కొక్కరి నుంచి కలుసుకుంటా ఈ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అందరికీ పరిచయం చేసిండు సార్ ఆయన. ఏం ఇన్వెస్ట్మెంట్ అది అసలు? ఇప్పుడు ఇది సార్ 5 లక్షలు కడితే ఎవ్రీ మంత్ 5% ఇస్తా అన్నారు ఫస్ట్. తర్వాత ఏం చేసిండు, ఆ 5% కాస్త అందరికీ ల్యాండ్ ఇచ్చి మళ్ళీ 5% రిటర్న్స్ ఇస్తా అన్నారు. 5% ఇస్తా అన్నప్పుడు తక్కువ మంది కట్టిరు సార్ డబ్బులు. ల్యాండ్ ప్లస్ 5% అన్నప్పుడు చాలా మంది కట్టిరు. అందులో నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు నేను కట్టలేదు. ఎప్పుడైతే ల్యాండ్ అన్నాడో అప్పుడు నేను ప్రొఫెషన్ ఏం చేస్తారు మీరు? సార్ నేను నెట్వర్కే చేస్తుంటా. ఫుల్ టైం అంటే నెట్వర్క్కి రాకముందు ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నెట్వర్క్ వచ్చినాక అది పక్కన పెట్టేసి నెట్వర్క్లోనే ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఈ మధు వల్ల ఈ సమస్య వచ్చిందో 6 నెలల నుంచి టీం అంతా పోయింది సార్. ఇప్పుడు మిమ్మల్ని ఆ రకంగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? అంటే అందులోకి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఎవరు ఇంట్రడ్యూస్? ఎందుకంటే చాలా మంది హేమాకాంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. సో హేమాకాంత్ రెడ్డి మూలంగానే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసిర్రా? సార్ టీం అంతా హేమాకాంత్ రెడ్డిదే కదండి. ప్రత్యేకించి ఆయన చెప్పిండు ఆయన పెట్టించిండు అనుకుంటా ప్రతిదీ ఎలిగేషన్ తీసుకొస్తే సపోర్ట్ మాట్లాడిన వాళ్ళందరినీ ఈ రకంగా సమస్యల్లో ఇరికిస్తారా? ఇప్పుడు అందరము ఆయన టీమే. ఇప్పుడు ఆయన చెప్పినా చెప్పకపోయినా మేము అడగాల్సింది ఆయననే. ఇప్పుడు మా ఇష్టంతో కట్టినా కూడా ఆయన టీమే కాబట్టి మేము కట్టాలి. ఎందుకంటే రమావత్ మధు మాకు ప్రత్యేకంగా కలవడు, మేము వెళ్ళి కలిసేదానికి మాకు అవకాశం లేదు. నేను డబ్బులు కంపెనీ అంటే మన మియాపూర్ ఆఫీస్కి వెళ్ళి మా అప్లైనర్ కిరణ్ సారు హేమకాంత్ రెడ్డి సమక్షంలో నేను డబ్బులు కట్టేసి వచ్చిన అక్కడ. ఇప్పుడు నువ్వు అక్కడ అసలు బాధితురాలవే కాదు అని అంటే బాధితురాలని కాను అన్నప్పుడు ఇన్నిసార్లు నేను మీటింగ్స్కి ఎందుకు వస్తా? డీల్ మాట్లాడినప్పుడు నా ఎదురుగానే కూర్చున్నావు, నిన్ను ఫోటో తీస్తా అంటే అసలు నీకేం అవసరం నన్ను ఆ రోజే క్వశ్చన్ చేయొచ్చు కదా. ఏం డీల్ మాట్లాడినప్పుడు 3 నెలలకి ఇస్తా అన్నాడు సార్. వచ్చి పట్టణ చెరువులో మచ్చేందర్ అనే వ్యక్తి దగ్గర కూర్చుండబెట్టిరు మమ్మల్ని అందరినీ. దాదాపు ఒక 60-70 మంది వెళ్ళినాం సార్ బాధితులమి. వీళ్ళందరూ కూడా వచ్చిర్రు అక్కడికి సార్. 2 గంటల రాత్రి. మచ్చేందర్ అంటే ఆ ఏరియాలో ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక పర్సన్, పెద్ద మనిషి, ఇంకా పెద్ద మనిషి. మాకు మమ్మల్ని మధ్యలో కూర్చుండబెట్టి మా సమస్యలు సాల్వ్ చేస్తానంటే మేము గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయినాం సార్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ ఓకే సార్ మరి ఆమె అయితే డబ్బులు కట్టలేదు, అనవసరంగా నేను 5 లక్షలు ఎందుకు కడతాను ఆ రోజు అనొచ్చు కదా. ఇప్పుడు ఏంటి మధు మాట్లాడిన మాటలు ఉన్నారు కదా, ఏంది దీనిపై మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే సార్ ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలేదు ఆడవాళ్ళు. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నేనే మాట్లాడినా. నేను మాట్లాడిందే బాగా వైరల్ అయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నన్ను టార్గెట్ చేసుకున్నారు. మంగ్లీ మేడము కేసును పక్కదోవ పట్టించడానికి ఏం చేసింది, బిగ్ బాస్లోకి వెళ్ళాలని మంగ్లీ మన శ్రీముఖితోటి క్రష్ ఉందని సుబ్బారావు మీద తీసుకొచ్చింది ఎలిగేషను. ఇప్పుడు ఈయన కేసును పక్కదోవ పట్టించడం కోసము ఎవరైతే అక్కడ మాట్లాడారో, ఎక్కడైనా కూడా ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫస్ట్ నాదే వస్తుంది, నేను మాట్లాడినే వస్తున్నాయి. ఇక్కడ నేను మెయిన్గా కనిపిస్తున్నా వాళ్ళకి. ఆ రోజే చెప్పిన సార్, నేను మీడియా ముందే చెప్పిన, ఈ రోజు నేను ఇంతలా మాట్లాడుతున్నా, నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ వస్తాయి అనేది అవన్నీ ఎదుర్కోవడానికి కూడా నేను రెడీగా ఉన్నా, నా మీద కేసు కూడా పెడతారు కావచ్చు. కానీ ఇక్కడ బాధితులం, మేము చేసుకుంటే బతికే వాళ్ళము. మేము డబ్బు అనేది నష్టపోయినప్పుడు మేము ఎందుకు వదిలిపెట్టుకుంటాం సార్?
ఎంత పెట్టారమ్మా పెట్టుబడి మీరు? సార్ 5 లక్షలు పెట్టిన సార్ నేను. ఇంకా మీ కింద ఎవరైనా టీమ్ జాయిన్ ఇద్దరు పెట్టిరు సార్ నా కింద. మొత్తం 15 లక్షలు. 15 లక్షలు. ఓకే, అందరూ నా కింద పెట్టిన దాంట్లో కూడా ఒక లేడీ ఉంది సార్. ఓకే. ఆమెను తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటే ఆమె వస్తే ఇంకా ఇంట్లో డివర్స్ అయిపోతాయి ఇంకా బయటకు వస్తే. ఆ సిచ్యువేషన్లో ఆమె ఉంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్కి వాళ్ళు బయటికి రావాలంటే భయపడుతున్నారు. కదా మీరు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు కనీసం అక్కడ ల్యాండ్ ఉందా, ఓ కంపెనీ ఉందా, అసలు వాడు ఏం చేసి సంపాదించగలుగుతాడు? మీరే అన్న 10th క్లాస్ కూడా చదవలేదని. అసలు ఆ మనిషిని ఎట్లా చూసి నమ్మాలనిపించింది మీకు? అసలు ఏం చూసి నమ్మిరు మీరంతా? సరే, ఏం చూసి నమ్మినామనంటే ఇస్తా 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 అంటూ చెప్పిండు. అన్నీ ఆయన చేసిన ఏండ్లో పెడుతున్నాం, ట్రేడింగ్ పెడుతున్నాం, మైనింగ్లో పెడుతున్నాము, పబ్బు కడుతున్నాము, వీటన్నిటిలో పెట్టి వచ్చిన లాభాల్లో ఇస్తామని పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టిరు సార్. పెద్ద మీటింగ్స్ పెట్టి చెప్పిర్రు. అందులో మాకు ఒక ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసిర్రు. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరికీ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి అని చెప్పారు సార్. ఇవన్నీ బాగానే నడుస్తున్నాయి కదా. పోయి వచ్చిన తర్వాత అందరికీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతే అందరికి బాండ్ పేపర్స్ వచ్చేస్తాయి కదా, ఇంకేం నష్టం ఉంది? సరే, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ల్యాండ్ మాత్రం అభూత కల్పన మాత్రం అదే అందరి కళ్ళకు ఒక మైకం అనేది కమ్మిచ్చిండు ఆయన, అంతే. అక్కడికి వెళ్ళేసినాము. అక్కడికి వెళ్ళిన తర్వాతనే చిన్నగా మాకు మ్యాటర్ తెలిసింది. మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు తెలిసింది మంగ్లీ దీంట్లో ఉన్నారని చెప్పి మీకు? సార్, మంగ్లీ దీంట్లో ఉన్నారని మాకు ఎప్పుడో తెలుసు సార్. ఎందుకంటే మా టీం వాళ్ళు అంటే మేము డైరెక్ట్గా ఇప్పుడు కూడా చెప్తున్నాం, మంగ్లీ మేడం వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని డబ్బులు కట్టమన్నదని మేము ఏ వీడియోలో కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా అనట్లేదు. ఎందుకనంటే మంగ్లీ మా రిలేటివ్, మంగ్లీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నా, మంగ్లీ మేడం నేను కలిసి బిజినెస్ చేస్తున్నాం అనేది మా టీం వాళ్ళందరికీ ఆయన చెప్పిన విషయాలు. మా టీం ఆయన చెప్పకుండా వీళ్ళు మాకెట్లా చెప్తారు? ఇప్పుడు కొంతమంది మంగ్లీని మీటింగ్లో కానీ, మంగ్లీని ఎక్కడన్నా వీడియో చేయడం కానీ, లేకుంటే మంగ్లీ మధు మాట్లాడుకోవడం కానీ ప్రత్యక్షంగా మీరు ఎక్కడైనా చూసారా? లేదు సార్, మేము చూడలేదు ఎక్కడ కూడా. ఓకే, చూడలేదు. చూడడంత మాత్రాన ఇప్పుడు తప్పు అనేది ఒప్పు అయిపోదు కదా సార్. ఇప్పుడు వెనకాలండి మోసం చేసే పర్సన్ అట్లాగా సార్. ఇప్పుడు రమావత్ మధు చూసిండా మమ్మల్ని? రమావత్ మధు ఇప్పుడు మమ్మల్ని చూసిండా? అతను చూపించిన ప్రతి ఒక్క ఫోటో నేను మీటింగ్స్లలో మాట్లాడిందే ఉంది. నా టీంకి నేను బాధ్యత తీసుకొని నేను రాకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు ఇంతమంది ఉండి, ఇన్ని సంవత్సరాలు ఉండి, పక్కనే ఉండి తినుకుంటూ ఒక్క దగ్గర ఉండి ఒకే రూమ్లో గంటలు రోజులు ఉన్న వాళ్ళనే నువ్వు ఇంత మోసం చేసినావు కదా. రేపు నేను ఆడదాన్ని ఏ రకంగా నేను ఇంట్లో కూర్చుంటే నాకు డబ్బులు ఎట్లా వస్తాయి? నేను పెట్టకుండా ఇంక ఇద్దరితోటి పెట్టిపించిన. ఆ డబ్బులు ఎట్లా రావాలి, నా డబ్బులు ఎట్లా రావాలి? అట్లా మాట్లాడిన వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇక్కడ సుబ్బు సార్ లాయరు, న్యాయవాది లాంటి సుబ్బు సార్ మెయిన్నే డ్రంక్ అది పెట్టిరు, శ్రీముఖి అన్నారు, బిగ్ బాస్ పోవడానికి ఇట్లా కొత్తగా నా మీద పెడుతున్నారు అన్నారు. ఒకసారి మళ్ళీ మాట్లాడుతారు కానీ ఇక్కడ మీరిద్దరు బండి శివకుమార్ అండ్ హేమకాంత్ రెడ్డి, ఒక్కసారి మీరు వ్యూవర్స్ కూడా కనిపించాలి కాబట్టి హ్యాండ్ లిఫ్ట్ చేయండి. సో పీసర్ మీ దగ్గర పోస్టర్ ఉంటే పోస్టర్ ప్లే చేయండి. శుభక్షేత్ర అనేటువంటి ఆ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది వీళ్ళిద్దరే, బండి శివకుమార్ అండ్ హేమకాంత్ రెడ్డి. సో మీరు ఆ కంపెనీలో పార్ట్నర్లా? ఆ కంపెనీ సృష్టించింది మీరేనా? నాకేం తెలియదు. ఇప్పటికి కూడా మధు మాట్లాడుతూ మా గురువు గారు అని మీ పేరు ఎత్తున్నారు. ఆయన సార్ ఇక్కడ గురువు గారు అంటున్నారు. దొంగోడు ఎన్ని రకాలన్నా మాట్లాడతాడు. యాక్చువల్గా గురువు గారు అంటని ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా పేరు బాగా పైకి వచ్చేస్తుందని దాని ఉద్దేశంతో. ఇంతకుముందు మాట్లాడొచ్చు కదా అందరికీ గురువు గారు అంటారని, దాన్ని పక్కన పెడదాం. అండ్ ఎందుకంటే గురువుగారు ఎందుకంటారంటే 2020 నుంచి చిన్నప్పుడు అంటే వాడు 10th క్లాస్ ఫెయిల్ యాక్చువల్గా, అప్పటి నుంచి మాతో పాటు ఉన్నాడు. ఒక 1 ఇయర్ తర్వాత మాతో పాటు ఉండి బయటికి వెళ్ళిన తర్వాత 3.5 సంవత్సరాలతో మా దగ్గరికి వచ్చాడు. అప్పుడు హైఫైగా కనపడ్డాడు మాకి. ఇది చాలాసార్లు చెప్పాను, ఇదంతా స్టోరీ అంతా చాలాసార్లు చెప్పాను. హైఫై కనపడిన తర్వాత ట్రేడింగ్ చేసేస్తున్నాం, మేము రియల్ ఎస్టేట్ చేసేస్తున్నాము, ఇవన్నీ డబ్బులన్నీ అక్కడ పెడుతున్నాం సార్ అంటని. ఇన్వెస్టర్ రూపంలో పెట్టేస్తే మీకు 5% 6% ఇస్తామంటని మనకు చెప్పాడు. సరే, బయట లోన్ తీసేసుకునే కనుక మనకి రూపాయిన్నరనే పడుతుంది, రూపాయిన్నర పడుతుంది. అక్కడ ఇది వచ్చిన ఈఎంఐ దాన్ని కట్టొచ్చంటని మా పేటిఎంలోను మనీ వ్యూలోను తీసుకొని అది కూడా మీడియా వాళ్ళకి ఇచ్చాను. నేను సెప్టెంబర్ మంత్ మధుకి పే చేశాను 12,50,000. క్వశ్చన్ అడుగుతాం మళ్ళీ. ఇక్కడ మీ కింద 50,000 మంది ఉన్నారు మొత్తం. 50,000 మంది ఎందుకుంటారు సార్? మీ కింద ఎంతమంది ఉన్నారు టీంలో? అంటే మీరు వెస్టేజ్లో చేసినా ఇక్కడ చూసినా మిమ్మల్ని చూసి జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే మీరు టీం ఎంతమంది సభ్యులని? 8,200 మెంబర్స్. 8,200 మంది కుటుంబాలు మీపై ఆధారపడి ఉన్నాయి, రైట్? కుటుంబాలు కాదు సార్, యాక్చువల్గా 8,200 కుటుంబాలలో నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అక్కడ, రాఘవేంద్రన్ ఒక పర్సన్ ఉన్నారు. ఆయనకి నేను 2018లో బిజినెస్ ప్లాన్ చెప్పిన. ఏది ఈ సోప్ కానీ, పేస్ట్ కానీ, లేకుంటే అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ ఓకే. ఆయన తరపు నుంచి వచ్చిన టీంలు ఉంటాయి. 8,200 మంది మొత్తం ఉన్నారు ఉదాహరణకి.
వీళ్ళందరూ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా టీమ్ లీడ్గా వీళ్ళందరూ భావించుంటారు. మీరు మంచి మీరు కాన్ఫరెన్స్లో మాట్లాడింది, మీరు సూట్ వేసుకోండి ఎస్ అండి, అన్ని చూసాను నేను. అవును. మీరు ఏ ధైర్యంతో ఈ మధు అనే వ్యక్తిని 10th క్లాస్ చదివేటువంటి వ్యక్తిని మీరే అన్నారు నా కింద పనిచేశాడని చెప్పి. అవును అవును ఫార్చునర్లో వస్తే, డిఫెండర్లో వస్తే అద్దె తీసుకోవచ్చు. రేపటి మీరంతా కూడా ఫార్చునర్ వెళ్ళొచ్చు, 5,000 పెడితే ఫార్చునర్ వచ్చేస్తుంది. ఎస్ అండి. అలాంటి వ్యక్తి ఎట్లా నమ్మిరు అసలు? మీతో పాటు ఇంతమంది ఎట్లా నమ్మించగలిగారు మీరు? అంటే వాళ్ళ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఫైనల్ గా పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చెప్తే ఆయన ఫైనలీ ఏమంటారు డంకా బజాయించి మీ పేరు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే నాకేం తెలియదు, నేను చదువుకోలేదు, నన్ను ప్రోద్బలాన్ని మొత్తం వెనక నడిపించింది మొత్తం హేమాకాంత్ రెడ్డి అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు కూడా అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు? ఫస్ట్ థింగ్ బిజినెస్ నా దగ్గరకు వచ్చినప్పటికే అంత హైఫైలో అంత వచ్చినప్పుడు అంతకుముందు ఎవరున్నారు? 2020లో 2021లో బయటికి వెళ్ళిపోయినాడు కదా, 2021 నుంచి 2020 అట్రాక్ట్ అయింది సార్. ఎస్ సార్, ఆ వీడియోలు, ఆ ఫార్చునర్ కార్లు అవేనా? ఎస్ సార్. మీ దగ్గర ఆల్రెడీ వెస్టీజ్ లో పనిచేసినట్టున్నాడు కదా ఆయన, మీ దగ్గర పనిచేసి 1 year తర్వాత అది కాదు, వినిఫినిత్ సార్, వినిఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే వినిఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎట్లా మీరు ఎట్లా మీరు ఆయన్ని? అదే సార్, ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఉన్న పర్సన్స్, ఇప్పుడు ఇంతమంది మన దగ్గర ఒక 10 మంది పనిచేస్తున్నారు, 10 మందిలో ఒక పర్సన్ బయటికి వెళ్ళి ట్రేడింగ్ చేసేస్తున్నాం, దీనిలో పెట్టుబడులు పెడుతున్నాం, ఇది దీని విధంగా నేను ఇట్లా అయినాను సార్ అంటని ఆ ఐఫైల్ వచ్చిన తర్వాత, అరే మనవాడు ఆ రోజు బండికి పెట్రోల్ లేనప్పుడు మనం ఇచ్చిన రోజుల్లో ఒక 3.5 సంవత్సరాల్లో ఇంత పెట్టుబడి ట్రేడింగ్లు అంటే ఇప్పుడు అంతా ట్రేడింగ్ మీద ఎక్కువ ఉంది కాబట్టి 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది, 10,000 వస్తుంది, ఇది ఉంది కాబట్టి దాని మీద మాకు ఎక్కువ ఇతను బాగా పెట్టుబడి పెడితే ఇస్తాడనే ఉద్దేశంతో నేను 12 లక్షల 10th క్లాస్ చదివిన అబ్బాయి 10th క్లాస్ చదివిన అబ్బాయి ట్రేడింగ్ ఇంత నాలెడ్జ్ ఉన్నదా? సరే, ట్రేడింగ్ గురించి అంటే వీళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సార్ వాళ్ళు కావచ్చు, ఎందుకంటే సార్ ఎవరు వాళ్ళు ఎవరని తెలుసా మీకు? వాళ్ళంతా వాళ్ళెవరు చూడలేదు సార్, ఈయన మాత్రమే మేము చూసాము. అది తీసుకెళ్తామన్నాడు, విజయవాడ తీసుకెళ్తాను అండ్ కోదాడ తీసుకెళ్తాను. సార్ కూడా ఎవరో తెలియదు మీకు? ఆ సార్ కూడా ఎవరో తెలియదు సార్, అది నిజం అనేది కూడా తెలియదు. ఆ నిజమని మాకేం తెలుసు సార్. అప్పటికి వాళ్ళ టీంలో సార్, వాళ్ళ టీంలో ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ ఒద్దిపట్ల మా మల్లెపల్లి ఎవరైతే ఉన్నారో అంతకుముందు అక్కడ చూసింటారు కదా, వాళ్ళందరూ అప్పటికే కారులో తిరుగుతూ ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రాకముందే గతంలో మైక్రో ఫైనాన్స్ అని చెప్పి బాలాజీ నాయక్, ఇది కూడా వేరేదా మీ తర్వాతనైనా ఇదంతా? బాలాజీ నాయక్ దగ్గర ఈయన పనిచేశాడు, ఈయన పనిచేసేసిన తర్వాత ఈయన బయటకు వచ్చినాడు అంటని ఈ బయటికి పోయిన తర్వాత మాకు ఇది తెలిసింది. బయటకు వచ్చినాక గోకుల్ నంద అనేది పెట్టండి ఆయన. గోకుల్ నందన్ వచ్చిన తర్వాత మాకు తెలిసి ఇంకా అప్పటి నుంచి అంతవరకు ఆయన ఏం చేస్తున్నది లేదు. నెల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇలాగా 1వ తారీఖు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే మంచి పోస్టే కదా కంపెనీలో, మంచి పోస్ట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అది డమ్మీ సార్. యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో చూపించారు. ఇప్పుడు శుభక్షేత్ర ఎందుకు వచ్చిన దాని గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, దేంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పారు సార్? శుభక్షేత్రంలో. శుభక్షేత్ర, రైట్. జిఎన్ఐ ఉంది కదా, గోకులందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, అది కూడా నేనే పెట్టాను, నేనే పార్ట్నర్ అంటే కూడా అతను చెప్పాడు. అవును, రైట్. దాంట్లో పార్ట్నర్కి నేను ఇచ్చిందే 12.5 లక్షలు. అప్పుడైతే నవంబర్లో మళ్ళీ 3.5 లక్షలు, 15,50,000 రూపాయలు, మళ్ళీ మార్చిలో ఒక 10 లక్షలు ఇచ్చాను. మొత్తం 25,50,000 రూపాయలు నేను ఇచ్చింది సార్. స్వతహాగా, మీ టీం కాదు సార్, టీం కాదు, నేను స్వతహాగానే. టీంతో కూడా మేము పెట్టేలే సార్. ఇప్పుడు ఎలా జరిగిందంటే దాంట్లో జరిగినట్టు దీంట్లో జరిగింది అనుకోండి, ఇదంతా ఫైనాన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయంటే టీంతో కూడా నేను ఎవరితోటి ఏం మాట్లాడాల. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి ఈయన కంపెనీ పెట్టిన తర్వాత మియాపూర్ ఆఫీస్ కంపెనీ పెట్టిన తర్వాత అందరూ అటాచ్ కావడం, ఇదంతా హైఫై చూసుకోవడం, ఈ స్టేటస్ వల్ల వాళ్ళు ఫోన్ చేయడం. ఇప్పుడున్న సంతోష్ ఎవరైతే ఉన్నారో 100 సార్లు ఫోన్ చేసి ఉంటారు అతనికి. ఎవరికి? రమావతి మధుకి. మధు ఎలా ఉంది? ఎవరు చేశారు? సంతోష్ పటాన్ చెరువు నుంచి నిన్న టీవీలో పెట్టాడు కదండి. మీ దగ్గర ప్రూఫ్ ఉందా దానికి? ఏంటిది అది? సంతోష్, యా, జూమ్ చేయండి. ఓకే, నేను నాకు లైవ్లో జాయిన్ అయింది ఆయనే. ఎస్ సార్. ఓకే, మీ పేరు చెప్తున్నాడు, మీరు చేయడం మూలంగానే పెట్టుబడి పెట్టాం, మా టీం లీడ్ ఆయనే, మీరే కారణం అంటున్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు నేను భరత్ చౌహాన్ డబ్బులు ఇస్తున్నాడు. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి హేమకాంత్ రెడ్డి, మాట్లాడండి. ఇక్కడ మధు, రమావతి మధు దాదాపు ఇక్కడ 11 మంది డబ్బు 55 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఈ టేబుల్ మీద ఉంది కదండి, ఈ టేబుల్ మీద అండ్ సంచి దగ్గర ఉన్నాయి, ఈడ చేతులు పడుకొని ఇచ్చినాడు, ఇదంతా కలిపి. పక్కన ఉంది ఎవరు? రమావతి మధు పక్కన. ఇక్కడ సంతోష్ నిన్న వచ్చి ఏం తెలియదు డబ్బులని నాకు ఇచ్చినాడు చెప్పాడు కదా, ఈయనే సార్. పోస్టర్ దేని గురించి? కంగ్రాచులేషన్స్ అనే అచీవ్మెంట్ అండ్ మిస్టర్ సంతోష్ అంటారని రాసి, అంటే ఈయన ఇదంతా ఉంటుంది కదా, ఇది అచీవ్మెంట్ గురించి కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టాడు అంటే దాని గురించి ఇతను చేసిన ఉపాయం ఇది. ఓకే,
అంటే ఇంకా ఎక్కువ తనకి ఏం తెలియదు ఈ కంపెనీ పెట్టమని చెప్పింది కూడా మీరే అంటున్నారు. దీనికి సంబంధించిందల్లా భరత్ చౌహాన్ ఆ, ఆయన వల్లనే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, అతను బెంజ్ షోరూంలో వర్క్ చేసేవాడు. అతనిది నిజాం జహీరాబాద్ అతనిది. వాళ్ళ బావ, సొంత బావ వెనకల ఉండడం వల్ల ఆ వెనకల నుంచి నడిపించుకుంటూ అతను వచ్చాడు. ఉమ్, అతను జాబ్ మానేసేసి అండ్ అతను ఎప్పుడైతే కొద్దిగా ఎదుగుతా ఉన్నాడో అప్పుడు వాళ్ళ బావని తెచ్చుకున్నాడు. ఉమ్, వాళ్ళ బావ హై అంటే ఎడ్యుకేటెడ్, బెంజ్ షోరూంలో చిన్న విషయం కాదు. అక్కడ నుంచి అతను వెనకల ఉండడం వల్లనే మొత్తం అంతా నడిపించింది అతనే. ఉమ్. అది చేసేసిన తర్వాత ఎప్పుడైతే కేవలం ఇన్వెస్ట్మెంట్ పోస్టర్ వరకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టా మీకు, లేకుంటే ఆ కంపెనీలు కూడా పోస్టర్ వరకే సార్, ఓన్లీ పోస్టర్. పార్ట్నర్షిప్ కంపెనీలో మీకు షేరు? నో సార్, మేము ఏదైతే విన్ఫినితం కావచ్చు, లేకుంటే ఇంకో కంపెనీలో కావచ్చు, ఇలా కావచ్చు, మాకు డైరెక్టర్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ ఇలా పోస్టులు ఉంటాయి. ఉమ్, అండ్ స్టార్ డైరెక్టరు అండ్ ఇలా ప్లాటినం డైరెక్టర్ ఇలా ఉంటాయి. దాంట్లో ఈయన అది ఇచ్చాడనమాట. ఉమ్, ఒక లెవెల్ అంటూ అది ఇచ్చేసాడు నాకు, ఈయనకి. ఉమ్, దీన్ని ఎందుకు తీసుకొచ్చినాం దాని గురించి మాట్లాడుతున్నా. అతనికి డబ్బు రావడం తక్కువ అయిపోయింది జిఎన్ఏలో. ఎందుకంటే అందరూ డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళ నమ్మకం అనేది తక్కువ అయిపోతుంది. కానీ నమ్మకానికి ఏం లేదు, జస్ట్ ప్రామిసర్ నోట్ రాసి ఫస్టే జిఎన్ఐ క్రియేట్ చేసారు కదా. జిఎన్ఐ 2025 జనవరిలో క్రియేట్ అయింది. శుభక్షేత్ర శుభక్షేత్ర ఆగస్టులో క్రియేట్ అయింది. అంటే దాని తర్వాతనే యాక్చువల్గా GNI తర్వాతనే. శుభక్షేత్ర అనేది జస్ట్ అట్లా పేపర్ వర్కే జరిగింది అది. ఓకే, జిఎన్ఐ అనే దానికి మీరు పెట్టుబడి పెట్టినప్పుడు దేనికోసం ఈ జిఎన్ఐ, అంటే జిఎన్ఐ ఏం పని చేస్తుంది, ఏమేం పనులు చేస్తుంది జిఎన్ఐ ద్వారా? అది పోస్టర్ మీరంతా జిఎన్ఐ మనమా? మీరు జిఎన్ఐలోనేనా? మీరు జిఎన్ఐనా? మీరంతా అందరు జిఎన్ఐలోనే. అసలు జిఎన్ఐ కంపెనీ ఏం పని చేస్తుంది? మీకు తీసుకోండి, మైక్ తీసుకోండి ఒకసారి, మైక్ పైకి ఇవ్వండి. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? సార్ నా పేరు సుధాకర్, 5 lakhs పెట్టాను సార్. 5 lakhs అంటే జిఎన్ఐ కంపెనీలోనే. అసలు ఆ కంపెనీ ఏం పని చేస్తుంది? జిఎన్ఐ కంపెనీ అనేది రియల్ ఎస్టేట్ ఒక దానికి. రియల్ ఎస్టేట్ 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల్లో మేము ప్లాట్లు వేసి పెట్టాము. శుభక్షేత్ర అదే జిఎన్ఐ రెండు అవేనా? లే మాకు జిఎన్ఐ కంపెనీలో 100 ఎకరాలు ఆల్రెడీ కొని పెట్టాము. 100 ఎకరాలు 100 ఎకరాలు ఉంది, లైవ్లో చూపిస్తాను. చూపించారు 100 ఎకరాలు చూపించినారు ఎక్కడ? హైదరాబాద్లో వాళ్ళ ఊరు పక్కన. అక్కడ చూపించి ఈ 100 ఎకరాల్లో మీకు ఒకరొకరికి 2 సెంట్లు ఇస్తామని చెప్పినారు. చెప్పి మేమంతా చూసి ఇంకా ఇంతమందికి డబ్బులు మా వాళ్ళు పెట్టినారు. వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి ప్రతి నెల 25,000. సో ప్రతి నెల 25,000 వచ్చి మళ్ళీ మనకి 2 సెంట్లు ఇచ్చినప్పుడు మనకు మంచి ఉపయోగం కదా. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వల్ల మన ట్రైనర్ సార్ వాళ్ళు ఉన్నారు అని ఓ రోజు మీటింగ్ పెట్టి మోటివేషన్ చేసినారు. అలా నమ్మి మేము ముందుకు వెళ్ళినాం సార్ 5 లక్షలు పెట్టి. ఓకే, మీరు ఎక్కడి నుంచి? కర్నూలా? మేము డోన్ నుంచి వచ్చినాం సార్. మళ్ళీ డోన్లో మా డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ, మా డోన్లో మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అంతా అయిపోయింది. జిఎన్ఐ డబ్బులు పెట్టినా అంతా అయిపోయింది. మళ్ళీ డోన్కి వచ్చి మీ ఏరియాలో మీకు మళ్ళీ ఫ్యాక్టరీ తీసుకుంటున్నాం. ఆ ఫ్యాక్టరీలో మేము ఇన్వెస్ట్ పెట్టి వచ్చే లాభాల్లో కూడా మీకు ఇస్తాము. మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి జాబులు వస్తాయి, ప్లస్ మీరు కూడా ఎదగొచ్చు. ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుని కానీ మీరు డెవలప్ కావచ్చు. ఈ ఏరియా చుట్టుపక్కల కర్నూలు నుంచి డోన్, గుత్తి అదే ఏరియాలో దగ్గర సెంటర్ పాయింట్ సార్ అది. బెంగళూరు హైవే, లారీల సర్వీస్ కానీ అన్నిటికీ బాగుంటుంది. సో ఆ ఫ్యాక్టరీ ఎంచుకొని డబ్బులంతా 5 కోట్లు పెట్టినారు సార్. ఆ విధంగా మమ్మల్ని 5 కోట్ల మరి 5 కోట్లు వాళ్ళకి క్యాష్ ఇచ్చినారు ఫ్యాక్టరీ ఓనర్లకి. సిమెంట్ ఫ్యాక్టరీ మీరు 5 లక్షలే. నేను 5 లక్షలు సార్. రైట్. జిఎన్ఐ ఏం కంపెనీ, ఏం పని చేస్తుంది? ఏందది ఆ పోస్టర్లో? శివ గారికి మైక్ ఇవ్వండి. అది సార్ జిఎన్ఐ అనే దాంట్లో దాదాపు 100 ఎకరాల నుంచి 300 ఎకరాలు ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ అంతే. అది ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ. ట్రేడింగ్ అన్నారు ఇందాక. అదే చెప్పబోతున్నాం సార్. వీళ్ళ దగ్గర మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయని మాకు చెప్పారు. అందులో మొదటిది ట్రేడింగ్. చెప్పారంతే, ఎక్కడ చూపించలేదు. ఏం సార్ చెప్పారు మీకు, అంత ఎక్కడ చూపించలేదు. అదే సార్ నేను చెప్తాను సార్. ఫస్ట్ది ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ వచ్చి మనకు మియాపూర్ ఆఫీస్లోనే ఒక ట్రేడింగ్ రూమ్ ఉంది. ఇది అందరికీ తెలుసు, ఇది నేను ఒక్కనే అనేసి కాదు. అక్కడ ట్రేడింగ్, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పెద్ద డిస్ప్లే ఉంటుంది. అందులో ఒక 4-5 టీవీలు ఉంటాయి. సో ఆ తర్వాత ఒక 2 ట్రేడర్స్ కూర్చొని, వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళు తెలుగు కూడా తెలియదు, వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. అది మేము చూసి స్టార్టింగే మాకు ట్రేడింగ్ అంటే కూడా ఏమో నాలెడ్జ్ లేనప్పుడు అరే చాలా పెద్దగా జరుగుతుంది ట్రేడింగ్ అనేసి మేము మోసపోయినాం. ముఖ్యంగా వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, నాకు హిందీ రాదు. సో నేను కూడా మోసపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అక్కడ ట్రేడింగ్ జరుగుతుంది అనేసి. ముందుకు మీకు ఎలా పరిచయం? ఈ సేమ్ మార్కెటింగ్ ద్వారానేనా? సేమ్ మార్కెటింగ్ ద్వారానే సార్. సేమ్ మార్కెటింగ్ ద్వారానే దాదాపు 4-5 ఇయర్స్గా అబ్బాయి తెలుసు. ఎలా తెలుసానంటే ఈయన టీంలోనే నేను కూడా ఒక మెంబర్ని. సో మా బిజినెస్లు మాకుంటాయి. అలాగనే ఈయన కింద ఉండే మధు ఒకరోజు వేసుకొచ్చిన బట్టల్ని అదే రోజు రాత్రి ఉతికి పక్క రోజు వేసుకొచ్చే వ్యక్తి. అలాంటి చిన్న స్థాయి నుంచి ఒక తాండా నుంచి వచ్చి
10th ఫెయిల్ అయిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వెళ్ళాడంటే ఒక రోజులోనో ఒక నెలలో అంటే మేము కూడా నమ్ముండే వాళ్ళం కాదు. దాదాపు 2021 నుంచి 2025లో నేను ఇంట్రొడ్యూస్ అయింది. అంటే ఈ అబ్బాయి తెలుసు 2021 నుంచి రకరకాల ఫోటోలు పెట్టడం, లైఫ్ స్టైల్ ఇవన్నీ చూడడం, దాదాపు 3.5 ఏడాది మేము అప్పుడప్పుడు చూసి, బట్ మాకు భయం కొద్దిగా మనీ ఇలాంటి అంతే భయం అనమాట. ఎందుకంటే సార్ ఇక్కడ నేను కావచ్చు అండ్ హేమకాంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా మీరు యూట్యూబ్లో మా గురించి కొడితే మేము ఒక హెల్త్ కోచ్గా, బిజినెస్ అడ్వైజర్గా ఇట్లా మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినట్టుగా లాస్ట్ 6 సంవత్సరాల హిస్టరీ మాది వస్తుంది సార్ యూట్యూబ్లో. మేము ఒక్కసారిగా ఇంత కష్టపడుతున్నాం, బాగా చదువుకున్నాం, బట్ మాకంటే కూడా మేమేదో నెలకు 1.5 నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నాం. ఈ అబ్బాయి ఏమంటే 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, ఈ స్థాయికి వెళ్ళిపోయినాడు, గోల్డ్ కావచ్చు, అపార్ట్మెంట్స్ 10 అపార్ట్మెంట్స్ కొన్నామని చెప్పారు. అపార్ట్మెంట్స్ అంటే ఐ మీన్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు పెద్ద పెద్దవి ఒక 10 వరకు ఫ్లాట్లు కొన్నామని చెప్పారు. ఇలాంటి ఇవన్నీ చెప్పడం వల్ల ఖచ్చితంగా మేము కూడా ఆశపడ్డాం. దాంట్లో ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏమనేది తెలిసి ఇవన్నీ తెలిసింది. ఇకపోతే నేను ఒక బిజినెస్ కోచ్గా, నాది అమీర్పేటలో నాది ఆఫీస్ సార్. నియర్ అబౌట్ 1800 స్క్వేర్ ఫీట్లో నెలకు ₹1,00,000 రెంట్ కట్టుకుంటూ చాలా పెద్ద ఆఫీసు ఓపెన్ చేసుకున్నా. ఏం ఆఫీస్ అది? మెంటర్ స్టాక్ అనేసి బిజినెస్ కోచింగ్ చేస్తాను సార్. నేను ఆగస్టు 14వ తేదీ నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అది కూడా వాడు నా ఆఫీస్కి వచ్చి, నాది ఒక బ్రోచర్ ఉంది, నేను ఫొటోస్ అన్నీ నేను ఫర్దర్గా మీకు ఇస్తాను ఫర్దర్ వెరిఫికేషన్. నేను ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతి దానికి ప్రూఫ్ సబ్మిట్ చేస్తాను. నా ఆఫీస్కి వచ్చి, సార్ మీరు ఈ బిజినెస్ కోచింగ్ చేశారు కదా, మనకే 10 కంపెనీల వరకు ఉన్నాయి, 10 రకాల బిజినెస్ స్పాలు ఉన్నాయి, ఒక పెద్ద పబ్బు కడుతున్నాం, ఈ పబ్బుకి బ్రాండ్ అంబాసిడరు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ సినిమాలో ఉండే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు. చెప్పండి పేర్లు, ఎందుకంటే వాళ్ళు కూడా తెలియాలి కదా, ఇలాంటి పేర్లు కూడా వాడాడు మధు అనే విషయం వాళ్ళు కూడా కన్వే కావాలి. లేదంటే మీలాగానే వాళ్ళు మోసపోతే ఎట్లా మళ్ళీ ప్రాబ్లం కదా. అంటే వాళ్ళ పేర్లు అంటే దీనికి ఎవరు వస్తారంటే అసలు చెప్తే విచిత్రంగా ఉంటుంది సార్. అలాంటి పేర్లు చెప్పారు. చెప్పండి. మహేష్ బాబు గారు వస్తారు, ఎన్టీఆర్ గారు వస్తారు, ఇలాంటి వాళ్ళు ఈ పబ్బులకు వస్తారు. సెలబ్రిటీస్ పబ్బు, దీంట్లో మెంబర్షిప్ 5 లక్షలు ఉంటుంది అని చెప్పి కోకోపేట దగ్గర ఒక పెద్దది 54-55 సాస్ అపార్ట్మెంట్ రైట్, సాస్ దగ్గరకు తీసుకెళ్ళాడు. నన్ను హేమకాంత్ రెడ్డిని తీసుకెళ్లారు, మాకు చూపించినారు. ఎంత కూడా ఎన్ని రోజులు జరిగిందంటే సార్ జస్ట్ 45, నేను ఇన్వాల్వ్ అయినాక 45 రోజుల్లో జరిగి, నేను కూడా డబ్బులు పెట్టడానికి, నాకు ఆల్రెడీ నా ఓన్గా కంపెనీ పెట్టుకున్నాను, నా దగ్గర రూపాయి లేదు. ఇక నేను డబ్బులు పెట్టడానికి నేను రెడీ అయినాము. రకరకాల మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చారు, మేము కూడా లోన్ల కోసం అప్లై చేసినాం. ఇంతలోగా గోవాకి వెళ్ళి వచ్చిన తర్వాత పెడదాంలే అనేసి అని అనుకున్నాము. గోవాకి ఎందుకు వెళ్ళారు? ఈ అబ్బాయి ప్రమోట్ చేశాడు. డబ్బులు వీళ్ళందరూ కట్టడానికి, మీరు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మిమ్మల్ని గోవాకి తీసుకెళ్తాం, మీరు ఒక ప్లాట్ కొనిస్తే మిమ్మల్ని గోవాకి తీసుకెళ్తామని ఒక ప్రమోషన్ చేశాడు. అందులో భాగంగా అందరూ గోవాకి వెళ్ళినాం. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటారా, శుభక్షేత్ర అనే కంపెనీని ఆ జిఎన్ఐ అనే కంపెనీ మీద కేసులు వస్తున్నాయి, వాడిని పట్టుకొని కట్టేస్తున్నారనే ఒక ఉద్దేశంతో మీ వరకు సపరేట్ పేరు పెడదామని చెప్పి పేరు పెట్టాడు. పేరు పెట్టి తెలివిగా, చాలా తెలివిగా దాంట్లో పెట్టిన ప్రతి అమౌంట్కి బాండ్స్ ఉన్నాయా? బాండ్స్ అన్నిటికీ ఉన్నాయి సార్. కంపెనీ పేరు మీద బాండ్స్ ఉన్నాయా, లేక లీగల్ సర్టిఫైడ్ బాండ్సా? మైక్ మీద పెట్టండి. గుడ్ మార్నింగ్ వన్సిఆర్ డియర్ లీడర్స్, నేను మీ మధు రాథోడ్ని. ఏదైతే శుభచిత్ర ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్ ఆఫర్మెంట్ పెట్టుకున్నామో థాయిలాండ్ ట్రిప్ సెప్టెంబర్ 5th నుంచి సెప్టెంబర్ 25th వరకు డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఈ టైంలో అచీవ్ అయిన వాళ్ళకి నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. ఇంకా అచీవ్ అవుదాం అనుకోలోకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇంకా అవ్వలేని వాళ్ళకి గుడ్ న్యూస్. అదేంటంటే మనం సెప్టెంబర్ 25th నుంచి సెప్టెంబర్ 30 వరకు ఓవరాల్గా శుభశత్ర టీం అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. మనకు 25th నుంచి 30 వరకు ఈ 5 days టైంలో చాలా మంది నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు, చిన్న చిన్న లీడర్లు, మాకు కూడా ట్రిప్కు ఎంజాయ్ చేయాలని ఉంది సార్, మేము కూడా ట్రిప్కు అచీవ్మెంట్ కావాలా, మాకు చిన్న టైటిల్ ఇవ్వండి, మేము ఎలిజిబుల్ అయ్యి ట్రిప్లో ఎంజాయ్ చేస్తామని చిన్న చిన్నగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోసం ఈ టైంలో న్యూ పర్సన్స్ రావడం కూడా జరిగింది. ఓవరాల్గా టీం అందరి కోసం సెల్ఫ్ ఐడి యాక్టివేషన్ అయ్యి వాళ్ళ కింద ఒక్క ఐడి యాక్టివేషన్ అయితే గోవా ట్రిప్కు ఎలిజిబుల్ అవుతారు. ఈ 5 days మనకు టైం ఉంది. సెప్టెంబర్
ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గోవా ట్రిప్ కి తీసుకెళ్తారు ఆయన అనౌన్స్ చేశాడు అవును సార్, మీ అందరినీ. అందరికి అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఉండే ప్రతి లీడర్లకి ఇతనే కాంటాక్ట్ లో ఉంటాడు. ఎవరికి? ఇప్పుడు చెప్తున్నాడు కదా తను, ఇక్కడ అందరికీ. ఎవరైతే అందరికీ ఉన్నారో కాంటాక్టా? మేజర్ ఇప్పుడు కర్నూలు వాళ్ళతో కావచ్చు, గద్వాల్ వాళ్ళతో కావచ్చు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరితో ఆ అబ్బాయి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాడు. కాకపోతే ఈ టీం అందరికీ ఈయనే చూపిస్తున్నారు. ఎందుకు ఈయన్ని చూపిస్తున్నారు అంటే దాదాపు ఒక 7-8 ఇయర్స్గా ఈయన దగ్గరే మేము ఉన్నాం, మేము వర్క్ చేస్తున్నాం. ఏం వర్క్ చేస్తున్నాం? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని, హెల్త్ ప్రొడక్ట్స్ అని, ఇలాంటి డిస్ట్రిబ్యూషన్లో మేము వర్క్ చేస్తున్నాం. ఒకరోజు బూట్ క్యాంప్ అని పెట్టి నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి నేను 2024లో 23 ఎండ్లో గోవాకి వెళ్ళారా? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన ప్రకారం అందరు గోవాకి వెళ్ళారా? వెళ్ళారు సార్. అందరూ 135 మంది దగ్గర గోవాకు వచ్చినారు. ఇక్కడ ఎవరైతే మొత్తం ఖర్చు అంతా అయిందే? మొత్తం ఖర్చు అంతా అయిందే. మీరు పెట్టిన డబ్బులే మీకు ఖర్చు పెట్టి ట్రిప్లు. ఎగ్జాక్ట్లీ సార్. గోవాది ఏదైతే చెప్పాడు సెప్టెంబర్ ఆయన చెప్పింది 1 వీక్ ఏదో చెప్పాడు కదా, 1 వీక్ అంటే 21, 22 ఆ టైంలో రిలీజ్ చేశాడు అనుకుంటే ఇంకా 1 వీక్ ఉంది గోవా పోవడానికంటని. 31 2వ తారీఖు లోపు ఇతను అబ్స్కాండ్ సార్. కేసు విషయంలో కనపడతలేడు, బయట ఎవరి కనపడతలేడు. 2వ తారీఖు ఇచ్చాడు, అప్పటి నుంచి అబ్స్కాండ్. ఇక అంటే 1, 2వ తారీఖు నుంచి మాకు కాంటాక్ట్లకి ఎక్కడ లేడు. అదేదో జరుగుతుంది, అది కూడా మాకు తెలియట్లేదు. అంతవరకు ఈ ట్రిప్ ఏదైతే రిలీజ్ చేశాడో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పర్సన్ చేసినాడు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే కోటు బూటు అంటే కొంతమంది ఏదైతే అంటున్నారో మేము ఇప్పటి నుంచి కాదు 2018 నుంచి మార్కెట్లో నిలవన్నప్పుడు ఏదైనా మీటింగ్ మాట్లాడినప్పుడు మాది ఎప్పుడు అదే సూటు బూటు బ్లాక్ అండ్ వైటే ఉంటుంది మాది. ఆడ కూడా సేమ్ అదే తీసేసుకున్నాం, అదే ఉంది కాబట్టి అప్పుడు మేము ఈ ప్రమోషన్ని మేము ఎగ్జిక్యూట్ చేసాం. మధు ఇలా చెప్పాడు కదా, మధు ఇలా చెప్పేస్తే ఇలా ఉంది కదా అనేది నేను మాట్లాడింది అక్కడ. మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఎంతమందిని అరేంజ్ చేయడానికి? అది సార్ ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ మొత్తం 40 lakhs అయింది దానికి. ఫ్లైట్ టికెట్ 80 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి కొంతమందికి సార్, కొంతమందికి కొంత మెయిన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, తర్వాత బస్సులకి అలాగ అయిందనమాట. ఈయన 31వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు డబ్బులు ఇవ్వాలి ఎవరికి, ఎవరైతే బుక్ చేశారో అతనికి. ఆయన పేరుంది అరవింద్ అంటారని ఆ పర్సన్కి ఇచ్చాడు. ఆ పర్సన్కి ఇచ్చేసిన తర్వాత ఆయన అమౌంట్ ఏం చేశారు, ఆయన అమౌంట్ సార్ ఆడ టికెట్లు బుక్ చేయాలి, అక్కడ రిసార్ట్గా దానికి రిసార్ట్లో కూడా బుక్ చేయాలంటని అతను చెప్పాడు అనమాట. ఎవరు ఆ పర్సన్. అప్పుడు మధుకి ఫోన్ చేస్తున్నా, మధు ఫోన్ లిఫ్ట్ లేదు. అండ్ భరత్కి ఫోన్ చేస్తుంటే నేను మధుకి చెప్తాను సార్ అంటే మధు ఫోనే లిఫ్ట్ చేసలేదని. 3వ తారీఖు 4వ తారీఖు ఇది జరిగిన ఇష్టం సార్, 3rd 4th ఆయనకి డబ్బులు కట్టాలి కాబట్టి. సరే ఏదైతే అమౌంట్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు మన దగ్గర ఏదైతే అమౌంట్ వచ్చేసిందో ఇవన్నీ మధుకి ఇవ్వాలి డబ్బులన్నీ. అక్కడ నుంచి కొద్దిగా కర్ణాటక నుంచి ఒక 10 lakhs, అక్కడ ఒక 5 lakhs, ఆ మేడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మేడం వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 lakhs వాళ్ళది వచ్చింటుంది కదా, ఆ క్యాష్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఆ టికెట్లు ఏదైతే బుక్ చేస్తున్నా అప్పుడు కూడా చెప్పాను, మధు భరత్ సార్ మీరన్నా ఉండేసేసి దానికి డబ్బులు కట్టేసేసి ఇప్పుడు పోవాలి కదా, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, జనాలలో మళ్ళీ ఆ వాల్యూ అనేది పోతుంది, వాళ్ళందరూ దానికే కట్టారంటారని అలా కట్టేసేసినాం. తర్వాత 5, 6, 7, 8 3 రోజులు మా దగ్గరే ఉన్నాడు. అంటే మా వాళ్ళు ఎవరైతే 6 మంది ఉన్నారో కొంతమంది లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ దగ్గరే ఉన్నాడు అతను. ఈయన 1వ తారీఖు డబ్బులు ఇవ్వాలి, ఏది GNAకి సంబంధించిన డబ్బులు 1వ తారీఖు. అసలు శుభక్షేత్ర కంపెనీ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంకోటి కానీ ఏది అసలు అకౌంట్ కానీ ఏది జరగలేదు సార్. GNA కూడా లేదా సార్? GNAకి ఉన్నాయా? GNAకి మొత్తం కొట్టిందల్లా GNAకే సార్. ఓకే ఎస్ సార్. ఇది ఒక్కసారి ఇప్పుడు నాకు ఒక చిన్న కన్క్లూజన్ అంటున్నారు. ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్ లో ఉన్నాము, కానీ మేము ఎవరికి చెప్పడానికి మాకు దారి అంటే ఎవరికి లేదు. శైలజ గారు ఒక్క మాట, నేను చెప్పేది ఒక్క మాట వినండి. మా హేమకాంత్ డబ్బులు ఇచ్చిండా ఇచ్చలేడా, నాకు అదొక్క క్లారిటీ చెప్పండి. నాకు తెలియదు సార్, నాకెట్లా తెలుస్తుంది? నేనేమన్నా హేమకాంత్ మధ్య వెనకాల తిరుగుతున్నానా? హేమకాంత్ నుంచి మీకు ఒక 10 లక్షలు వచ్చినాయి, మిగతాయి భరత్ అనే ఆయన పోయినాయి. ఆడియో కాదు, మీరు చెప్పండి. గోవా ట్రిప్ కి మీరు వెళ్ళారా లేదు అందరు కలిసి? ఆ డబ్బులు ఎవరు భరించారు? మొత్తం మీరే ఉన్నారా ఆ రోజు? ఆర్గనైజింగ్ అంతా మీరే. అప్పుడే కేసు అయితే కూడా నిన్న నాతో RTV లైవ్ లో పటాన్చేరు నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, జ్యోతి గారు అండ్ సంతోష్. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం కూడా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, అరెస్ట్ అని అంటున్నారు అన్నప్పుడు గోవాలో ఉన్నప్పుడు మీరు మొత్తం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏం భరపడకండి, మన దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, డబ్బు నా దగ్గర ఉంది, మీరు భరోసా ఇచ్చారా లేదా? ఎస్ సార్. అక్కడికి వస్తున్నా సార్. అక్కడికి వచ్చిన తర్వాత తను అరెస్ట్ కాలేదు ఇంకా. ఎందుకు? మేము అక్కడ పోతున్నప్పుడు 11, 12వ తారీఖు అప్పుడు అతను అబ్స్కాన్లో వెళ్ళిపోయినాడు. 6వ తారీఖు 7వ తారీఖు నేను ప్రతి నెల
సెవెంత్ పౌర్ణమికి అప్పుడు 7th వెళ్తుంటే ఇప్పుడు మధ్య పౌర్ణమికి వెళ్తున్నాడు, తిరుమలకి వెళ్ళాలి. ఆ రోజు టికెట్లు బుక్ చేసినాడు, ఫ్లైట్ టికెట్లు. తిరుమలకి వెళ్ళాలి, ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది. లోపలికి వెళ్ళాము, అటు పోయేలోపు మిస్ అయిపోయింది. ఆ రోజు ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత నేను 10 గంటలకు మళ్ళీ ఫ్లైట్ తీసుకొని తిరుమలకి వెళ్ళిపోయినాను. ఆయన గురించి ఫ్లైట్ బుక్ చేసినాను అనమాట. అక్కడ నుంచి ఇంకా కనపడలేదు అతను. నేను తిరుమల పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను. ఎప్పుడు 8వ తారీఖు. ఇంకా అక్కడ నుంచి అతను ఏం కనపడలేదు. ఇది ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగింది. ఎవరికి? మన అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆ గోవా ఆర్గనైజేషన్ చేసిన వరకు అతను పోయింది. అక్కడ వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఇతను లేడు, ఇతను వెళ్ళిపోయినాడు, ఇతను అరెస్ట్ అయినాడు అని చెప్పినారు. అరెస్ట్ ఏమి కాలేదు, అతను అబ్స్కాన్లోనే ఉండిపోయినాడు. మేము 12, 13, 14 అక్కడ గోవా నుంచి అక్కడ గోవాలో ఉన్నప్పుడే అయిపోయింది. లేదు సార్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఈ విధంగా అందరినీ వెతుకుతూ ఉన్నారు, అందరికీ ఫోన్లు చేసేస్తూ ఉంటున్నారు, ఈయన ఎక్కడున్నాడని మీకే తెలుసు అంటే మా వాళ్ళకి అందరికీ ఫోన్లు వచ్చినాయి గోవాలో ఉన్నప్పుడే. గోవాలో ఉన్న ఫోన్లు వచ్చేసేసిన తర్వాత వీళ్ళకి చెప్పేసినాం, ఎవరైతే మీరున్నారో మన దగ్గర ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఇందాక చూపించాను కదా, 5.5 కోటి అక్కడ కట్టినాం సార్. మీరే? నో కంపెనీ, జేఎన్ఏ కంపెనీ. అంటే మీరు ఉన్నారు మధుతో పాటు ప్రతి ట్రాన్సాక్షన్లో ఆయన చేసిన పేమెంట్లో మీరు పక్కనే ఉన్నారు? నో సార్. మరి మీకు ఎట్లా తెలుసు 5 కోట్లు కట్టినట్టు? అంటే ఆడ ఉండేది ఎవరైతే అది సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో మేము మాకు తెలిసిన ఒక పర్సన్ అతను ఇప్పించాడు అనమాట, అతన్ని చేపించాడు. ఓకే, మధు చెప్తుంది అదే, నేను వీడియోలో కూడా చూసాను, హేమకాంత్ రెడ్డికి సంబంధించిన పార్ట్నర్సే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అంటున్నారు, అవునా? పార్ట్నర్స్ కాదు సార్. పార్ట్నర్స్ ఎందుకైతే ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వీళ్ళు సార్. ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీని ఇంట్రడ్యూస్ చేసింది మీరేనా మధుకి? ఇతను సార్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇతను ఆల్రెడీ ఫ్యాక్టరీ పెట్టాలి, ఎక్కడో దగ్గర పెట్టాలి, ఏదో ఒకటి చేయాలని ఇతను ఎతుకుతా ఉన్నాడు. ఒకటేమో వాటర్ ప్లాంట్ పెట్టాలని వెతికాడు, ఇంకొకటి బీర్ ప్లాంట్ పెట్టాలని ఎతుకుతా ఉంటున్నాడు, ఏదో ఫ్యాక్టరీ పెట్టాలి అంటని ఇతను. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ సార్ ఎవరైతే ఉన్నారో, గురు సార్ ఎవరైతే ఉన్నారో, ఈయన నరేష్, ఈయన ఫ్యాక్టరీ ఉందంటని ఈ సార్కి చెప్పాడు. ఈ సార్ వచ్చేసేసి మేము హైదరాబాద్లో కలిసినప్పుడు, మియాపూర్లో కలిసినప్పుడు మధుకు వచ్చి చెప్పాడు. మీరు ఇంట్రడ్యూస్ చేయలేదు? నేను ఇంటర్వ్యూ చేసేది, ఈ సార్ కూడా తెలుసు. ఎవరు? మధు చెప్తున్న మాట ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పెట్టుబడి అక్కడ పెట్టమని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిందే హేమకాంత్ రెడ్డి. సార్ పెట్టుబడి పెట్టండి, ఆడ చెయ్యండి అంటే ఎలా పెడతారు సార్? నేను చెప్తే ఎందుకు పెట్టమని అంటాను? ఒకవేళ దాంట్లో నాకు పార్ట్నర్ లేదు, దీంట్లో పార్ట్నర్ లేదు. ఇందాక మీరు ఏదైతే శుభక్షేత్ర ఏదైతే చెప్పారో దాంట్లో పార్ట్నర్షిప్ ఏం లేదు. ఏదైతే మేము ఇంతకు ముందు దాంట్లో మీరు ఆయనతో పాటు ఫోటోలు ఉన్నారు కదా, ఈ ట్రాన్సాక్షన్లో మీరు కనబడుతున్నారు మధుతో పాటు. అవును సార్, ఇక్కడ నేను ఉన్నా. ఇక్కడ ఏదైతే ఉందో ఇది కర్నూలులో ఉంది కాబట్టి ఈ సార్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసింది. మధు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ, డోన్లో అని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఒకవేళ దాన్ని ఇష్టం ఒకవేళ ఉంటే కనుక ఆ ఫ్యాక్టరీ ఒకటి తీసేసుకో, అక్కడ చూద్దామంటే కనుక అక్కడికి పోయిన తర్వాత ఎవరన్నారు అట్లా? మీరు చెప్పారా ఆయన ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్పాడు అక్కడ? ఇంట్రడ్యూస్ నేను అడిగిన పాయింట్ అర్థమైంది మీకు? ప్రతి దాంట్లో వాళ్ళలాగానే, ఒక ఉదాహరణకి శివకుమారో లేకపోతే మీ పేరండి, మీ పేరు రాఘవేంద్రనా, వీళ్ళందరిలాగానే మీరు కూడా కామన్గా అయితే ఏం లేరు, ప్రతి దాంట్లో మీరు పక్కనే ఉన్నారు కదా మధుతో? ఎస్ సార్, పక్కనే ఉన్నాం ప్రతి దాంట్లో. అంటే మీకు ప్రియారిటీ ఉంది? ప్రతి దాంట్లో ఏం లేదు, ప్రతి దాంట్లో ఎక్కడి నుంచి ఉంటున్నాం, ప్రతి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కాన్ఫరెన్స్ లో ఉన్నారు మీరు మోటివేషన్ ఇస్తున్నారు. ఎస్ సార్, బిజినెస్ గా ప్రమోషన్ కోసం అందరిని మోటివేట్ చేసారు. గోవా ట్రిప్ లో కూడా మీరే ఒక రకంగా లీడ్ తీసుకొని ప్రోగ్రామ్ కావాలని ఇనిషియేట్ తీసుకున్నారు, రైట్? ఆయన లేడు కాబట్టి, ఆయన రాలేదు కాబట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మేము ఏదైతే బాధ్యత తీసేసుకున్నామో ఆ బాధ్యత తీసుకోవాలి కదా సార్. అక్కడ బాధ్యత ఇచ్చాడు ఆయన, ఇయ్యలేదు, తీసుకున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఆయన లేనప్పుడు ఒక కంపెనీ ఓనర్ ఉన్నాడు, ఈయన లేనప్పుడు ఎవరుంటారు? ఇది దీనికి సంబంధించిందంతా ఒక సూపర్వైజర్ కానీ ఇంకోటి కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తీసుకుంటారు. ఈయన ఉండాలా, ఈయన భరత్. నేనేమో మధు లేడు, మీరు అంతా మధు నమ్మే ఇన్వెస్ట్ చేసినా అంటున్నారు. అవును, ఎస్ సార్. వెనకాల మంగ్లీ ఉందని అంటున్నారు. ఎస్ సార్. సరే, మంగ్లీ విషయం కాస్త పక్కన పెడితే మధు లేనప్పుడు మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారు? అంటే ఎవరు తీసుకుంటారు తర్వాత? అంటే అక్కడ ఆయనకి చెప్పలే కదా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ, అఫీషియల్ గా మీకు ఏమైనా పార్ట్నర్షిప్ కానీ, మీకు ఏదైనా రైట్స్ కానీ ఇచ్చాడు ఆయన? నేను లేకపోతే ఆయన లేకపోతున్నప్పుడు సార్ నేను ఒక 2-3 రోజులు నేను లేను, గోవాకి డైరెక్ట్ గా ఫ్లైట్ దగ్గరికి నేను వస్తా, మీరు అంతవరకు వీళ్ళని చూసుకోండి సార్, ఇది అమౌంట్ ఏదైతే వచ్చిందో ఈ అమౌంట్ అతనికి ఇచ్చేసేయండి అంటానని. అండ్ భరత్ అండ్ మన మధు వీళ్ళిద్దరు కలిసి చెప్పారు నాకు. యాక్చువల్గా చూసుకోవాల్సింది భరత్ కూడా లేడు సార్. ఒకసారి అరవింద్ గారికి ఫోన్ చేసేసి ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసేసి, సార్ అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్నాయి తీసుకొని పోండి సార్ అంటే మా ఇంటి దగ్గర పంపించేసి ఆయన వెళ్ళి తీసుకొని పోయాడు అమౌంట్.
రైట్. ఇది అక్కడ పోయిన తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ దాని గురించి వచ్చేస్తే వాళ్ళు ఓవరాల్ గా చెప్పడం మూలంగానే ఈ బాధ్యత మొత్తం మీరు వేసుకున్నారు మీరు. ఇప్పుడు ఓవరాల్గా చెప్పడం వల్లనే దీని నుంచి మేము ఎప్పుడైనా ట్రస్ట్ ఎలాగ ఉంటుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది వాడదాము, ఇది బాగుంటుంది అని అంటే సరే సార్ బాగుంది, ఒకసారి వాడి చూస్తారు. సార్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు ఆయన. బేసిక్గా మధుని ఫస్ట్ నుంచి మధు కూడా ఈయనకి తెలుసు కాబట్టే మేమందరం ఒక టీం కాబట్టి ఒక మీటింగ్ పెడితే దాదాపు 500-600 మంది ఉండేటప్పుడు ఆ పిల్లోడు డైరెక్ట్గా వీళ్ళందరికీ తెలుసు కాబట్టి వచ్చి మీటింగ్ చేశాడు. మధు ఏం చేశాడు, డబ్బులు తీసుకునేదేమో మాతో తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తీసుకోవడం ప్రతిదీ ఆ పిల్లోడు అన్నీ అందరికి చేయడు కాబట్టి ఈయన్ని వాడుకున్నాడు. సో ఈయన ప్రతి దాంట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈయన టీం కాబట్టి ఉన్నారు. ఇప్పుడు నేను కూడా హేమకాంత్ రెడ్డి గారితో 6 సంవత్సరాలకు ఉన్న ఫొటోస్ అంతా బయట పెడతాను. దాని అర్థం నేను ఏం చేసినా ఈయనే బాధ్యత అనుకుంటే అదే అవుతుంది. ఇప్పుడు నా ఓన్ బిజినెస్ చేస్తున్నా, ఏమన్నా తేడా వస్తే ఈయనే బాధ్యత, ఈయనే నా గురువు అని చెప్తే ఈయన మీదకి వెళ్తుందా సార్? ఈరోజు ఏమంటున్నా, అంత పెద్ద 5 కోట్ల ఫ్యాక్టరీ, భరత్ చౌహాన్ దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు జిఎన్ఐ కంపెనీలో, శైలజ చౌహాన్ దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు, తర్వాత అటు మధు ఉన్నారు. సో మీరు కూడా వెళ్ళారు అని అంటే ఇక్కడ కనబడుతున్న ఈ బాధితులా కాకుండా మీకు ఎందుకు అవకాశం ఇచ్చాడని అడుగుతున్నా నా పాయింట్ ఇక్కడ. సార్ అక్కడ అందరూ వెళ్ళారు, ఫోటో వీళ్ళు తీసుకున్నారు. రెండోది ఏంటంటే ఉండండి ఒక్క మాట, ఈయన టీమ్స్ ఆ ఊర్లో ఉన్నాయి. ఊర్లో ఉండేటప్పుడు ఈయన తీసుకెళ్తారు, ఒక పెద్ద మనిషి కాబట్టి ఈయన టీమ్స్ ఆ ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు డబ్బు పెట్టాలంటే ఏమవ్వాలా, అక్కడ ఎవరైతే టీమ్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాలా. ఈయన చెప్పినారు, పిలిపించారు. డైరెక్ట్ ఆ పిల్లోడు కూడా ఇక్కడ ఆ అబ్బాయి వీళ్ళందరికి ఫ్రెండే. వీళ్ళతోనే ఆ అబ్బాయి కలిసి బిజినెస్ చేసింది, ఎవరితోనో కాదు వీళ్ళతోనే. వీళ్ళకి చెప్పారు, సార్ మీ టీమ్మేట్స్ మన ఫ్యాక్టరీ దగ్గరకు వస్తున్నా, మీరు కూడా రండి, ఇలాంటి మాటలు ఇందాక క్వశ్చన్ అడిగాను హేమకాంత్ రెడ్డి గారు, మీరు వాళ్ళకి భరోసా ఇచ్చారు లేదా? నాకు లైవ్ లో జాయిన్ అయినటువంటి ఆ బాధితులు చెప్తున్నమాట, హేమకాంత్ రెడ్డి మాకు భరోసా ఇచ్చాడు, పోతే పోయిన అరెస్ట్ అవ్వని ఏనా పర్లేదు, మనకు సేఫే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులన్నీ సేఫ్ గానే ఉన్నాయని చెప్పారా లేదా మీరు? సార్ డబ్బులు ఉన్నాయి, ఈ రోజు 5 లక్షలు 10 లక్షల రూపాయలు దీన్ని తీసుకోవడానికి డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్నాయని నేను భరోసా ఎలా ఇస్తాను సార్? ఓకే, స్పెషల్గా నేను ఎలా ఇస్తా? టీంలోకి వచ్చిన వాళ్ళు లేకుంటే ఆ రోజు అక్కడ గోవాకు రాలేదు, మధు రాలేదు, అప్పటికల్లా అప్స్టాండ్ వాళ్ళు. రైట్, మధు గోవాకు రాలేదు, మీరే అక్కడ ఉండి వీళ్ళందరినీ గోవాకు తీసుకెళ్ళి బాధ్యత తీసుకున్నారు. భరత్ చౌహాన్ వచ్చాడా? భరత్ చౌహాన్ కూడా రాలేదు, శైలజ చౌహాన్ రాలేదు. మీరే ఒక రకంగా లీడ్, మీరు అక్కడ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అయినట్టున్నారు కదా, మొత్తం బ్రీఫింగ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరు అడగలేదు మిమ్మల్ని, ఏమని అబ్స్కాండ్ అయిపోయిన అంటున్నారు, ఆయన మీద ఎన్ని వార్తలు వస్తున్నాయి, ఇన్ని రకాలుగా జరుగుతోంది, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఎవరు అడగలేదా? అతని ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్. అదే మిమ్మల్ని ఎవరు అడగలేదా అంటున్నా? ఎక్కడ సార్? మధు గురించి మీ టీం మెంబర్స్ ఎవరు అడగలేదా మిమ్మల్ని? అక్కడ అడిగినారు, అక్కడ ఏమని అడిగినారంటే ఇప్పుడు సార్ మధు సార్ ఇక్కడ సార్ అంటే మధు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ మధు సార్ ఎక్కడ ఉండి తెలియట్లేదు, ఆ భరత్ సార్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నేను మాట్లాడాను. మీరేం చెప్పారు మరి వాళ్ళందరికీ? ఏమని వాళ్ళకి క్వశ్చన్ చేస్తుంటారు కదా, మరి మన డబ్బులు ఏంటి ఏం కనిపించలేదు క్వశ్చన్. వాళ్ళు ఏంది కంపెనీ ఎట్లా ఏంటిది ఏం కథ అంటే మనం హైదరాబాద్ పోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ కంపెనీ మధు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎక్కడ పోయిన అట్టే పోరు కదా అంటే నేను మాట్లాడుకున్నాం. ఆ టైంలో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఏదైతే వీళ్ళకి ఇక్కడ ఈ అగ్రిమెంట్ రూపంలో మనం ఇచ్చినాము, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, వాళ్ళు సైన్లు చేసింది, ప్రామిసర్ నోట్లు ఇదంతా ఉండేది, ఒరిజినల్ది ఇలా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పినామంటే ఆల్రెడీ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో 5.5 కోటి అక్కడ డబ్బులు అక్కడ కట్టేసినారు. మాది ఏదైతే ఉంటుందో 5 కోట్లు ఏదైతే ఉంటుందో 5 కోట్లకు సంబంధించిన దాంట్లో 5.5 కోటి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అడిగి మనం తీసేసుకోవచ్చు అంటే దాన్ని భరోసా ఇచ్చిన వాళ్ళకి. మీరు ఇచ్చిర్రు, ఎందుకంటే భరోసా అంటే నేను చెప్పా, ఇప్పుడు డబ్బు ఆల్రెడీ ఉంది కదా సార్, అక్కడ ఫ్యాక్టరీ డబ్బు ఉంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో దీని గురించి ఇలా ఉంటుందనే ఉద్దేశం. ఈ మాట అయితే అన్నారు కదా, ఏమని అక్కడికి వెళ్ళిన తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు ఇచ్చారు, ఆయన ఏం కలబడకపోయినా మనకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, డబ్బులు తీసుకోవచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు అని మాట్లాడాం సార్. మీరు మాట్లాడారు? అవును సార్. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీ భరోసా మీదనే ఆగారు. ఇంకొకటి, మధు మీరు చూపించిన ట్రాన్సాక్షన్, మీరు కాదు మధు చూపించిన ట్రాన్సాక్షన్ నా బాధితుల్లో చూపించారు కొంతమంది, మీ పేరు మీద ఉన్న కంపెనీకి ఎందుకు ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్ జరిగింది, 4 కోట్ల 5 కోట్ల ఎందుకు జరిగింది సార్? ఇదే ట్రాన్సాక్షన్ తెచ్చిన ఇప్పుడు నేను నాది 1 year నుంచి జరిగిన ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ఆల్రెడీ ఏబిఎన్ న్యూస్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా నేను పంపించిన. ఇది బృందశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అంటానని 2011లో మా అమ్మాయి పుట్టింది, ఆమె పేరు మీద నేను కంపెనీ పెట్టాను అనమాట, బృందశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్. ఓకే, అప్పుడే రిజిస్ట్రేషన్ అయింది, ఇది ఓకే 2026లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అండ్ ఆ కంపెనీ ఆల్రెడీ 2 మిల్లింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి పటాన్చూరులోనే, బిహెచ్ఎల్, బీడీఎల్, ఓడిఎఫ్. ఆ కంపెనీల నుంచి నేను జాబులు తీసేసుకొని అంటే వెండర్షిప్ తీసుకొని నేను చేసి పంపించేవాడిని. అలాగా ఒక 5-6 మంది ఎంప్లాయీస్ అలాగ ఉండేవాళ్ళు. 11, 12, 13, 14 అలాగా బాగా జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది చెప్పండి. ఎస్ సార్, ఇది ఆ కంపెనీ సంబంధించిన ఆ కంపెనీ నాది. ఇది
ఇది ఇప్పుడు నేను ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైతే నేను వచ్చానో, ఎందుకంటే 17-18లో బిజినెస్ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడికి మళ్ళడం జరిగింది కంపెనీలోకి. ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది? 2 కోట్లు 3 కోట్లు ఎక్కడి నుంచి చేసినారు? మీరు చూస్తే కనుక మీరే చూసుకుంటుంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే అయిందా లేదా సార్, ట్రాన్సాక్షన్ అయిందా లేదా? ఆయన ఏదైతే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి సార్. యా, ఓరగల్ని చెప్తున్నా. ఎప్పుడు 1/6/2025 సార్. అప్పుడు 11,85,000 రూపాయలు నేను వేసాడు. ఎవరు? మధు. ఆయన అకౌంట్ నుంచా కంపెనీ? ఆయన కంపెనీ అకౌంట్ నుంచి. ఎందుకు మీకెందుకు వేసిండు? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఈ టీం ఎవరైతే ఉన్నారో, ఈ టీంలో వారా సార్, మీ ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది. 11 లక్షలేనా? 4-5 కోట్లు ఉన్నాయని చెప్పి ఆయన అంటున్నాడు. అదే ఆయన, నేను అందు గురించే ఈ స్టేట్మెంటే ఉంది సార్. యా, ఈ స్టేట్మెంట్ తీసుకోండి ఒకసారి. పర్లేదు, మీరు చెప్పేది నమ్ముతాం కదా, మీరు చెప్పండి. ఎస్. ఈ స్టేట్మెంట్లో ఏదైతే 11 లక్షలు 5 లక్షల రూపాయలు అండ్ ఏదైతే ఉంటుందో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అది చేపించాలి, మొత్తం క్లీన్ కానీ అదంతా చేపించడానికి అక్కడ నుంచి అతనికి పంపించాం. ఇక్కడ వీళ్ళకి అమౌంట్ ఏదైతే ఉంటుందో, సార్ అందరికీ నేను వేయాలంటే అందరికీ వేయలేను కాబట్టి ఈ అమౌంట్ నుంచి వీళ్ళకి పంపించండి. ఎవరైతే వీళ్ళు జిఎన్ఐకి అమౌంట్ పెట్టినారో అక్కడ నుంచి ఈ అకౌంట్ నుంచి నా అకౌంట్ని వాడుకోవడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ పంపించడానిక, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పంపించడానికి కాదు మధు, నీకు డైరెక్ట్గా వేసినారు కదా. బిజినెస్ కోచ్ అంటున్నారు, అన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు అనిపించలేదు మీకు? ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కావాలి కదా, మీరు మీ కంపెనీ అకౌంట్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? అక్కడ పొరపాటు చేసిందల్లా అక్కడే సార్. ఎందుకంటే బాగా పంపించారా మరి అందరికి? వీళ్ళందరికీ పంపించినాం సార్. అందరికీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను ఇక్కడ నుంచి 1వ తారీఖు ఏదైతే ఉందో 1వ తారీఖు 2వ తారీఖులో వాళ్ళకి పంపించడం జరిగింది. ఏది? ఎస్. ఒకసారి వాళ్ళకి మైక్ ఇవ్వండి. ఈసారి ఇఫ్ పాసిబుల్ ఒకసారి మంగ్లీ ఇంట్లో నుంచి హేమకాంత్ రెడ్డి రికార్డ్ చేసిన ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి అది ట్రై చేయండి. ఒకసారి రిపోర్టర్తో కూడా ఫాలోఅప్ చేయండి. సో ఆ వీడియో కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మీకు వచ్చినాయా? ఆయన అకౌంట్ నుంచి వచ్చినాయా మీ అందరికీ అమౌంట్ ఇంట్రెస్ట్లు? ఎవరి యాక్చువల్లీ హేమకాంత్ రెడ్డి అకౌంట్ నుంచే, బృందా ఇంజనీరింగ్ వర్క్స్ నుంచే అందరికి కరెక్ట్గా? ఇది 100% సార్. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో మేము సార్కే కాల్ చేసేవాళ్ళం. సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మాకు ఎక్కువగా క్లోజ్ ఉన్న వ్యక్తి హేమకాంత్ సార్. ఓకే, మధు మీకు ఐడియా లేదా? ఐడియా ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు, ఎందుకంటే యాంకర్గా మీకు మంచి పేరు ఉంది కాబట్టి మీతో పాటు క్లోజ్ పర్సనే అప్రోచ్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ప్రతి పర్సన్ యాక్చువల్లీ మధు ఫోను లిఫ్ట్ చెయ్యడు, మేము కాల్ చేసినా బిజీ వస్తే తప్ప లిఫ్ట్ చేయడు సార్. సార్ ఎక్కడికి రావాలి సార్, ఎక్కడ మీటింగ్ ఎక్కడంటే మేము సార్ కాల్ చేస్తే సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామంటాడు. ఆ పరంగా ఏంటంటే మాకు ఇచ్చిన అమౌంట్ మేము ఏదైనా ఉన్నా మేము ఇంట్రెస్ట్ పరంగా సార్ దగ్గరే తీసుకున్నాము. తర్వాత ఇక కొన్ని ఏంటంటే ఇంకా హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేసి మేము డైరెక్ట్గా ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళం సార్. అది మాకు ఎక్కువ కూడా ఏం లేదు సార్. యాక్చువల్లీ మేము మార్చ్ అండ్ ఏప్రిల్లో మేము ఇంటర్ఫియర్ అయినాం సార్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంతే, అంటే కరెక్ట్గా 4 months మేము ఇంట్రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకున్న ఇంట్రెస్ట్ అయితే ఇంకా కడతానే ఉన్నాం సార్. మీరు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పే చేస్తారు దీనికి? మరి మా దగ్గర డబ్బులు ఎక్కడి సార్, మేము బయట సింపుల్ పేలో చిట్టీలు లేపి ఎల్ఐసి. మీరు ఎక్కడి నుంచి? యాక్చువల్లీ నాది హైదరాబాద్ మెహదీపట్నము. ఏం జాబ్ చేస్తారు కదా సార్? యాక్చువల్లీ మేమందరం నెట్వర్క్లోనే ఉన్నాం కదండి. జనరల్గా ఏదైనా ఒకటి నెట్వర్కింగ్ అయినా కూడా మీ ముందు ప్రోడక్ట్ కనిపిస్తుంది, ఒక పెద్ద బ్రాంచ్లు కనిపిస్తాయి, ఒక పెద్ద నెట్వర్క్ కనిపిస్తుంది, అంటే ఒక 100 మంది 1000 మంది కనిపిస్తారు. అసలు ఆయన దగ్గర ఏమీ లేదు, ఎలా బిలీవ్ చేశారనేది ఇక్కడ నిజంగా మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తోంది, బాధేస్తోంది కూడా. ఇంతమంది నమ్మి ఇంత మోసపోయారనేది సార్. యాక్చువల్లీ ఒక డబ్బు అత్యాశే, నేను చాలా క్లియర్గా చెప్తాను, డబ్బు అనే అత్యాశతోనే మీరు అంతా మోసపోయారని 100% సార్. నేను ఒక చిన్న మాట అయితే నేను క్లారిటీ ఇస్తాను సార్. సార్ యాక్చువల్లీ మధు అనే పర్సన్ మా దగ్గర రాకముందునే ఆల్రెడీ 3 సంవత్సరాలుగా వాళ్ళున్న ఏరియాలో చాలా అమౌంట్స్ ఆయన కలెక్ట్ చేసి బాగా డబ్బు సంపాదించి సక్సెస్ అయిపోయిన తర్వాత అయితే సార్ అక్కడ ఏప్రిల్ మే నెలలో బాలాజీ నాయక్ కేసులో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ అమౌంట్స్ అనేవి పుడతాం ఆగిపోయింది. యాక్చువల్ ఆ విషయం మాకు నిజంగా మాకు తెలియదు. అప్పుడు ఏంటంటే అప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవటం స్టార్ట్ అయ్యింది సార్. అసలు అటు సైడ్ మల్లెపల్లి దేవరకొండ సైడ్ ఏమి జరుగుతుందో ఏ రోజు కూడా మాకు చెప్పిందే లేదు సార్. ఫైనల్గా ఆగస్ట్ ఎండింగ్లో నాకు దేవరకొండ నుంచి వేసేసి ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు.
సార్ మీరు చాలా దారుణంగా మోసం అయిపోతున్నారు, మీరు ఆల్రెడీ మీరు మనీ కట్టేశారు, వాళ్ళ గురించి చాలా చాలా విషయాలు ఇట్లా ఫ్రాడ్గా నడుస్తూ ఉన్నాయి, నా మాటను మీ ఫాదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి నువ్వు ఇమ్మీడియట్లీగా మధుకు కాల్ చేసేసి మీరు అమౌంట్ వసూలు చేసుకోమనేసి నాకు ఇన్ఫామ్ చేశారు సార్. సార్ అప్పుడు మేము ఎంత పిచ్చిలో ఉన్నామంటే, అరే మీకు ఇవ్వట్లేదేమో నాకు తెలియదురా, మాకైతే బరాబర్ 30కి మాకు అమౌంట్ ఇచ్చేస్తున్నాడు అంటే, సరే నీ మాట ఓకే కదా, ఒకసారి నువ్వు అడిగి చూడు, నీకు డబ్బులు కానీ ఇస్తే మీరు నమ్మొచ్చు అని చెప్పేసి అన్నాడు సార్. మీరు రెగ్యులర్గా ఎవరు కాంటాక్ట్లోకి ఉండేది ఇంట్రెస్ట్ కోసం? ఎస్ సార్. ఇంట్రెస్ట్ మీకు పడడం కోసం ఎవరితో కాంటాక్ట్లో ఉండేది మీరు? సార్ యాక్చువల్లీ మేము తీసుకుందే 3 to 4 months సార్. 3 to 4 monthsలో స్టార్టింగ్లో మాకేం లేకుండే, ఎందుకంటే మేము 5 lakhs పెట్టాము, అది కూడా ఎండింగ్లో పెడతా ఉన్నాం సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే మధు మాకు అందరికీ పరిచయమైన వ్యక్తినే. నేను మా వైఫ్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలిసి మాట్లాడి, మధు ఈ డబ్బులు మేము చాలా కష్టపడి ఇబ్బంది పడి తీసుకొచ్చినాం, డోకరా అమౌంట్ తీసుకొచ్చినాం అంటే, సార్ మీరేం భయపడకండి సార్, నేను ఉన్నానని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తే సార్. మేము వెళ్ళే తలకే దాదాపుగా 1 కోటి 2 కోట్లు నా దగ్గర ఫోటో ఉంది, ఎంత ఎత్తున డబ్బులన్నీ కట్టలని 500 నోట్లు కట్టలు బేర్ చేసి కూర్చొని ఆ వీడియో తీసింది మీరేనా? భరత్ చౌహాన్. అది కాదు, అలాంటివి కట్టల ఆఫీసులో మేము చూసాం సార్. మొత్తం లిక్విడ్ క్యాష్? లిక్విడ్ క్యాషే సార్, అంతా అందరు ఇచ్చింది లిక్విడ్ క్యాష్. సార్ యాక్చువల్లీ ఏమైందంటే సార్, యాక్చువల్లీ మేము ఈరోజు ఇంత ధైర్యంగా మీడియా మోడ్కి రావడానికి కారణం ఏంటంటే 70 to 85% వి ట్రాన్స్పోర్ట్ ఆన్లైన్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రూఫ్ ఇస్ దేర్. నాకు ట్రాన్స్ఫర్ చేసిరా? మాకు ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకి రైట్స్ లేవు, ఎందుకంటే బికాజ్ మేము అకౌంట్కి పంపించినాం, వాట్సాప్లో ఫోటో పంపిస్తే థమ్స్అప్ టింబుల్ ఇప్పించుకొని రిసీవ్డ్ అమౌంట్ అని చెప్పేసి మాకు ఆయన రిప్లై మెసేజ్ ఇచ్చిన. అంతా అకౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే అన్ని నోట్లు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ విత్డ్రా చేసుకొని సేవ్ చేస్తారు సార్. మా దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు మీ లెక్కల్లో 6.5 కోట్లే కదా సార్, కానీ ఈరోజు న్యూస్లో అసలు 200 కోట్లు 300 కోట్లు అంటే అవన్నీ క్యాష్ రూపంలో వచ్చిన మాదైతే కాదు. ఓకే. ఎస్ సార్, టోటల్గా మాది మేము కావాలంటే మేము సబ్మిట్ చేస్తాం సార్. ఓకే, హేమకాంత్ రెడ్డి గారు మీరు తీసుకోండి ఒకసారి. సో ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ మీకు ఎంత మొత్తంలో వచ్చిన డబ్బులు? సార్ ఇక్కడ మొత్తం కలిసి నాకు ఒక 55 to 60 lakhs వచ్చినాయి సార్. ఆ 30 lakhs వచ్చేసి 12/9/2025లో 30 లక్షలు వేసాడు సార్, 12/9 నాడు. ఇది ఎందుకు వేసినాడంటే నారాయణఖేడ్లో ఉన్న ఒక మోర్గేన గ్రామంలో వెంచర్ తీసుకున్నారు, ఒక భూమి తీసుకున్నారు, 16,25,000 రూపాయలని ఒక భూమి తీసుకున్నారు. జిఎన్ఐ ద్వారా ఆయన చేసినటువంటి ప్రతి ఐడియా మీకు ఉంది, ఏం చేశాడు ట్రేడింగ్ ఐడియా ఉంది మీకు, కంపెనీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చూసారు కాబట్టి. తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎలా డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉంది కాబట్టి మీకు ఐడియా ఉంది. తర్వాత ల్యాండ్ గురించి మీకు ఐడియా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు ఏంటనేది. ఇంకోటి ఇప్పుడు ఏంది మోరికేనా ఏంటది, ఏ గ్రామం? అదే మోర్గి, అక్కడ కూడా మీకు ఐడియా ఉంది ఏం చేశాడు అనేది. అవునండి, మీకు అంత ఐడియా ఉంది ఆయన చేస్తోంది. ఇప్పుడు అందరికీ మా అందరికి కూడా చెప్పే చేసింది అతను. ఓకే ఓకే, మీరు సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ ఎప్పుడైతే 12/9 నాడు 30 lakhs వేసేసాడో, దీన్ని ఎందుకు గురించి చేసినాడంటే అక్కడ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ తీసుకోవడానికి దీన్ని అకౌంట్ నుంచి, ఎందుకంటే ఆ అకౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పడం సార్. ఇప్పుడు ఎందుకంటే మీకు ఆల్రెడీ మా అందరిని చూస్తే జాలేస్తుందో లేదంటే కనుక ఇంకోటి అవుతుందో, మేము ఎర్రొల్లము అట్లా ఆ విధంగా అందరికీ వస్తుంది కూడా. ఇప్పుడు చాలామంది అన్న అయితే చాలా 2 ఏట్లు కొట్టాడు అందరికీ, ఏమిరా ఇంత ఉంది అంటని, పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు కదా అంటని, ఎట్లా నమ్మినారంటని. ఇంకా మేము దాంట్లో పడిపోయినాం కూడా ఇలా ఉంది. ఈ అకౌంట్ కూడా మీ అకౌంట్ కానీ ఉంటే కనుక దీని నుంచి చేద్దామని ఓన్లీ ఈ 2 నెలలు 3 months మాత్రమే వీళ్ళకి అకౌంట్లో వేసి వాళ్ళకి అకౌంట్లో ఇచ్చేసినారు. ఈ 30 లక్షలు మళ్ళీ 30 తారీఖు 9వ నెల సెప్టెంబర్లో మళ్ళీ జేఎన్ఐ అకౌంట్కి కొట్టడం జరిగింది. ఎందుకు దీన్ని కొట్టేసినాడంటే ఆ అమౌంట్ దానిలో కట్టమని, ఇక్కడ ల్యాండ్ కట్టమని వేసినాడు. మళ్ళీ ఆయన ఏమన్నాడు, సెప్టెంబర్ 30 తారీఖు వీడియో రెడీనా పీసీఆర్? రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఎస్ సార్, అతను మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ అక్కడ జరిగింది. అలాగా ఒక 25 to 30 lakhs మాత్రమే నా అకౌంట్ నుంచి జరిగింది. ఇది జరిగిన విషయం సార్. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వేరే ఇవి ఎలా పంపించినారు చూడండి. మధు అనే పర్సన్కి నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అంటానని అకౌంట్లో ఎలా తీసుకున్నారు, ఇలా పంపించేసినారు, కట్ చేసి పంపించేశారు. ఇక్కడ ఎవరైతే ఆయన బినామీ అని చెప్తున్నారు, ఆ బినామీ ఎవరని చెప్తున్నారు, సోమేశ్వరరావు అంటని, సోమేశ్వరరావు నా బినామీ అంటని చెప్తున్నాడు ఆయన. 50 లక్షలు 40 లక్షలు. ఈయన ఎవరు, సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ఆయన డబ్బులు కొట్టినారు డైరెక్ట్గా. ఆ డబ్బులు ఏమంటుండే, ఇప్పుడు ఆ డబ్బులు కూడా నా బినామీని ఆయన చెప్తున్నాడు. కొట్టిందేమో దానికి ఇచ్చిన డబ్బులు మొత్తం కూడా ఏదో ఒక రూపంలో అసెట్లో ఉందా? అదే సిమెంట్ ఫ్యాక్టరీ రూపంలో అసెట్లో ఉంది సార్. అసెట్ ఒకటి. తర్వాత ఈ ల్యాండ్ తీసుకునేటప్పటికే మళ్ళీ 30 లక్షలు రిటర్న్ తీసేసుకున్నాడు. ఇది కాదు, మీరు ఆల్రెడీ మీకు చూపించిన నారాయణఖేడ్ సంగారెడ్డి 100 ఎకరాల ల్యాండ్, అది
జైరాబాద్ ఉంది సార్. ఉందా 100 ఎకరాలు మీ పేరు అంటే అసెట్ రూపంలో ఉందా అది? అసెట్ రూపం 100 ఎకరాలు ఏం లేదు సార్ అక్కడ. 4 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు వెంచర్లు మీకు వేసేసారు. దానికి సంబంధం లేదు. మీరు ఇచ్చిన ల్యాండ్ మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ రూపాయలు అసెట్లో ఉంది. ఎస్ సార్. మీరు కన్సల్ట్ అయ్యారు ఎప్పుడైనా పోలీస్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇట్లా మధు మోసం చేశాడని కానీ మీరు కన్సల్ట్ కాలేదా ఎక్కడ సార్? సిమెంట్ ఫ్యాక్టరీకి? కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఒకసారి ఎవరు కన్సల్ట్ మీరు కన్సల్ట్ అయ్యారా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర? అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఓనర్ వాళ్ళు రావాలి. జస్ట్ వాళ్ళు 15,50,00,000కి డీల్ అయింది అని అడ్వాన్స్ మాత్రం 5,50,00,000 ఇచ్చినారు వాళ్ళు. అదేమంటారు మీరు ఇచ్చిన అమౌంట్ మొత్తం 5 కోట్లు 6 కోట్లు కేవలం ఇక్కడి వరకు మాట్లాడుకున్నారు. 200 కోట్ల విషయం పక్కన పెడితే ఈ అమౌంట్ మొత్తం అసెట్ రూపంలో ఉందా? అసెట్ రూపంలో ఉంది. ఎక్కడ? సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర. సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టాను. మీరు పోయి కలిసారా పోనీ మధున మమ్మల్ని మోసం చేశాడు అని మనకు కలిసాడు ఎప్పుడైనా? ఎవరు? మీరు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీలో కలిసాం. ఏమన్నారు? అక్కడ మధు వచ్చినాడు. మధు 5-6 సార్లు వచ్చినాడు. ఇది మనది, ఇంకా మీరే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ వస్తే కూడా మీరే చూసుకోవాలి, మీ ఏరియాలో ఉంది అని చెప్పి. కాదు ఓనర్ కలిసాము. మీరు ఈ మోసం జరిగింది మాకు, ఈ డబ్బులన్నీ మావే, సో మేము ఇంత మోసపోయామని చెప్పి మధు పేరు చెప్పి ఎక్కడైనా మీరు సిమెంట్ ఫ్యాక్టరీని కలిసారా అంటున్నాను నేను. ఓనర్ కలిసాము. ఓకే. కలిస్తే వాళ్ళు మధు రావాలి, ఓనర్ మధు రావాలి, ప్లస్ వాళ్ళ భరత్ చౌహాన్ రావాలి. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఎవరి పైన ఉంది? 5 crores మధు పైన, అంటే జేఎన్ఐ కంపెనీ మీద. జేఎన్ఐ కంపెనీ మీద. ఓకే. ఆ కంపెనీకి ఆ 3 డైరెక్టర్లు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు వస్తే మాట్లాడదామని అన్నాడు. ఇప్పుడు ఆ అసెట్ ఒక్కటి కనుక వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని లేదా పోలీసులకు, ఎందుకంటే ఫైనల్ ఒక గ్రాస్ రూట్ మీకు దొరకాలంటే అది తీసుకొని టేక్ ఓవర్ చేసి మీకు ఇస్తే మీకు మొత్తం సెటిల్మెంట్ అయిపోద్దా? సేఫ్ జోన్ ఓన్లీ మీ వరకు. మరి 200 కోట్ల సంగతి ఏంటి? అంటే 100 ఎకరాలు అంటే అది కూడా పెద్ద అమౌంట్ కదా. ఆల్రెడీ వాళ్ళు జైలుకి వెళ్ళారు. సిబిఐలో ఉంది, సిట్లో ఉంది. ఈ జహీరాబాద్ ల్యాండ్ ఆల్రెడీ సిబిఐ దాన్ని హోల్డ్లో పెట్టింది సార్. ఓకే. అక్కడ ఇక్కడ దేవరకొండ, నల్గొండ ఈ ఏరియా ప్రజలకి అందరు తండావాసులు వాళ్ళంతా. ఎస్ సార్. ఇంకొక న్యూస్లో కూడా మధు ఒక మాట చెప్పాడు. 6 నెలల క్రితమే నేను అరెస్ట్ అయితే వీళ్ళు ఎందుకు కేసు పెట్టలేదనేసి. సార్ యాక్చువల్లీ మేమేందంటే, అరే మధు బెయిల్ మీద బయటకు వస్తే ఫస్ట్ మమ్మల్ని మీట్ అవుతాడు, ఎందుకంటే ఆయన మాతో పాటు కలిసి వర్క్ చేసిన వ్యక్తి కదా, మమ్మల్ని మోసం చేయడు, మాతో చాలా ఫ్రెండ్గా ఉన్నాడు కదా, సో మనం కూడా ఎందుకు అప్రోచ్ అవ్వాలి. మధు వచ్చిన తర్వాత నిజాలు మనం. సార్ మీ పేరు? కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్ గారు, మంగ్లీ పేరు వస్తుంది పదే ఇక్కడ. ఎస్. సో మీరు మధు కాకుండా మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది మీకు అవగాహన ఉందా? మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది? మంగ్లీ స్కామ్లో ఏ రకంగా భాగస్వామి? సార్ మేము గత ఒక 5 రోజులుగా మేము ప్రతి ఛానల్స్లో మేము మన ఆర్టీవీలో కూడా చాలాసార్లు వివరణ ఇచ్చాం సార్. సార్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎస్ సార్, అంటే ఏదైతే దేవరకొండలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్లను కవర్ చేయడానికి ఆయన మాస్టర్ ప్లాన్తో మా దగ్గరకు వచ్చాడు సార్. వచ్చినప్పుడు ప్రతిదీ మమ్మల్ని నమ్మించడానికి, ఎందుకంటే ఆయన సక్సెస్ అన్నీ చూసినాం. చూసిన తర్వాత కూడా ఏంటంటే మన వెనకాల కూడా కొంతమంది ఈ పర్సన్స్ ఉంటే వీళ్ళ దగ్గర ఇంకెక్కువ అమౌంట్ ఒకసారి వీడియో చూపిస్తాను. ప్లాన్తో ఉంటారు సార్. పీసీఆర్ రైట్ ప్లే చేయండి ఒకసారి. మీరు చూస్తున్న విజువల్లో ఇక్కడ కనిపించేది రైట్ సైడ్లో ఆ ఫోన్లో కనిపిస్తున్న వీడియో మంగ్లీ ఉండేటువంటి వాసవి ట్రెండ్స్ అనేది హేమకాంత్ రెడ్డి స్వయంగా మీరు ఆ వీడియోలో ఉన్నారు కదా. ఆ వీడియో ఒకసారి మైక్ ఇవ్వండి. ఆ వీడియో రికార్డ్ చేసింది మీరేనా? ఆ వీడియో రికార్డ్ చేసింది మీరే? అవును. అది మంగ్లీ ఇల్లు. మంగ్లీ ఇల్లు అది మంగ్లీ గారి ఉన్న అపార్ట్మెంట్ అది. అవునవును. వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? మధు ఉన్నాడు కదా, మధు తీసుకెళ్ళాడు కదా సార్ అక్కడికి. ప్లే చేయండి పీసీఆర్ ఫుల్ వీడియో ప్లే చేయండి. రైట్. దీంట్లో వీడియోలో మధ్యలో ఒకసారి మధు ఉన్నాడు కదా అక్కడ. మధు అన్నం అంటున్నాడు డిన్నర్. అది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ. మంగ్లీ గారు ఉండే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఓకే. ఇది వాళ్ళు ఓన్లీ దీనికి వాడుకునేది సాంగ్స్కి అండ్ వాళ్ళు వచ్చిన దానికి దాన్ని వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు వాడుకుంటారు దాన్ని. ఎక్కడ ఇది ఈ అపార్ట్మెంట్? వాసవి ట్రెండ్స్ అని కోకాపేట సార్. ఎక్కడ మంగ్లీ ఫోటోస్ అవన్నీ కనిపించాయేమన్నా ఎక్కడైనా? అక్కడ ఏం లేదు సార్. యాక్చువల్గా ఇంతకు ముందు తర్వాత ఇవన్నీ ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మధువేనా? రమావతి మధు ప్లీజ్. అక్కడ మధువేనా కనిపించేది? ఎస్ సార్, రమావతి మధు. అవును. మధు మీరిద్దరు వెళ్ళారు అక్కడ ఇంటికి? అవును. ఫస్ట్ టైం. మంగ్లీదని చెప్పాడా? నిజంగా మంగ్లీదని మీకు తెలుసా? మంగ్లీదని చెప్పాడు. మంగ్లీ గారిది ఇల్లు. ఏ ఏరియా, ఏ అపార్ట్మెంట్? వాసవి ట్రెండ్స్. ఎక్కడ మనం గచ్చిబౌలి. హోల్డ్ చేయండి. రైట్. ఓకే. గచ్చిబౌలి మనం టోల్ గేట్ దాటిన వెంటనే లెఫ్ట్లో ఉంటుంది సార్ అది. ఓకే. ఫస్ట్ నన్ను అక్కడ తీసుకుపోయినప్పుడు నేను తీసుకున్నాను అనమాట, వీడియో తీసుకున్నాను. లోపల నుంచి పోయి అట్లా చూసేసుకొని హాయ్ అని చెప్పేసేసి తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రండి. కనిపించే వ్యక్తి ఆయన మధువా? నేనండి. మీరిద్దరు వెళ్ళారు? అవును. ఓకే. ఏది? అవును సార్. ఆయన ఫ్లాట్లో ఉండి లొకేషన్ పెడితే అక్కడికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ వెళ్ళాం సార్. మీరంతా వెళ్ళారా? అందరూ వెళ్ళాం. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి.
ఒకసారి మైక్ తీసుకోండి. లేదా అక్కడ మైక్ లేదా? మైక్ తీసుకోండి అక్కడ. 4 times వెళ్ళాం మేము. ఆ, అక్కడికి ఏదైనా మాట్లాడాలి, ఏదైనా డీలింగ్ గురించి అంటే అక్కడికే పిలిచేవాడు. ఎవరు? రమావత్ మధు. ఓకే, మీరు చూసారు అది? మేము వెళ్ళాము. అది మంగ్లీ అపార్ట్మెంట్ అని చెప్పాడు ఆయన? చెప్పాడు. చెప్పి మేడం ఇన్స్ట్రుమెంట్స్ అని చూపించాడు. ఒక నిమిషం. దీనికన్నా ముందు ఎందుకు మేడంది మేము అనాల్సిన అవసరం లేదు. యాక్చువల్ అంటే ఫ్యాక్టరీ దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రదర్ ముఖం మేము ఎప్పుడు చూడలేదు. ఎవరు? మంగ్లీ వాళ్ళ బ్రదర్? మంగ్లీ వాళ్ళ బ్రదరు శివ. ఈయన వాళ్ళ బ్రదర్ అని మాకు తెలియదు. వచ్చినాక ఈయన ఎప్పుడన్నా చూసావా అని అడిగాడు. అడిగితే ఎవరు చూడలేదంటే మంగ్లీ ఉన్నారు కదా వాళ్ళ సింగర్ వాళ్ళ బ్రదర్ అన్నారు. పరిచయం చేయించాడు. పరిచయం చేయించినాక ఎట్లా వీళ్ళు ఎట్లా అంటే దండిగా ఉంది, ఇంకా మీకు తెలియదు బ్యాక్గ్రౌండ్ అది ఇది అని మాట్లాడాడు. అవన్నీ కొన్ని ఫొటోస్ అవన్నీ చాలా చూపించాడు సార్. చూపించి ఎన్ని చెప్పాడంటే అవి ఇంకా చెప్పలేం. ఆ ఫ్లాట్కి కనీసం ఫ్లాట్ ఎక్కడ? కోకాపేట్లో వాసవి. అవును సార్, మంగ్లీ ఫ్లాట్ అది. అవును. ఓకే, మేము కలిసి ఏం మీటింగ్స్ జరిగేవి మీకు? అంటే 4 సార్లు వెళ్ళారన్నారు కదా, ఏం మీటింగ్స్ జరిగేవి? అక్కడ ఫస్ట్లో మమ్మల్ని ట్రెస్ట్ చేయడానికి జనవరిలో కర్నూలుకి వచ్చాడు. కర్నూలుకి రావడం జరిగింది. అందరికి పరిచయమే కదా, కానీ ఇన్ఫామ్ హేమకాంత్ రెడ్డికే చేశాడు. నేను వస్తున్నా సార్, మన వాళ్ళని ఒకసారి క్యాజువల్గా మీట్ అవుదామని చెప్పాడు. వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ ఒక దగ్గర అంటే అమెజాన్ రిసార్ట్ అని అక్కడికి అది బుక్ చేసి అక్కడికి రమ్మన్నాడు. అందరూ వెళ్ళాం, ఒక 25 numbers. అక్కడ మంచి ఇందు ఇచ్చాడు, ఒక 4-5 lakhs ఖర్చు పెట్టాడు. అప్పుడు ఏమైంది, మాతో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైనా కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చూస్తాం కదా సార్. 5 lakhs ఖర్చు పెట్టాడంటే ఎలా ఉంటుంది సార్? అట్లా చేస్తాడు అనమాట. ఎవరినైనా ట్రాప్లోకి చేయాలంటే అలా చేశాడు మేజర్గా. ఆ 5 lakhs ఖర్చు పెట్టగానే అందరూ ఏమనుకున్నారు, రియల్గా ఈయన ఏం చేస్తున్నాడు అని అందరు నమ్మారు. ప్రెస్ ఇంకా వాళ్ళతో పాటు భరత్ చౌహాన్ వీళ్ళందరూ వచ్చారు ఫార్చునర్లు వేసుకొని. అలాగే ఒక లీడర్, ఇంకొక లీడర్ సార్, అక్కడ కొండమల్లెపల్లి దగ్గర ఆయన ఒక లీడర్ ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి అభిషేక్ నాయక్. ఆయన ఎంపీటీసీ డెప్యూటీసీ ఏదో చెప్పారు అతను కూడా వచ్చాడు అక్కడికి. వీళ్ళంతా పలాతులు ఉన్నారు అది ఇదని చెప్పి ఇంకా చాలా చెప్పాడు సార్. మేడం దగ్గర దిగిన ఫోటోలు పర్సనల్గా మధు వాళ్ళ సెల్లులో నుంచి చూపించాడు మాకు. మంగ్లీతో దిగిన ఫోటో మదర్ ప్రామిస్ చూపించినందుకే మేము మాట్లాడుతున్నాం. మీరు వీళ్ళంతా ఉన్నారని మేము. మంగ్లీ వాళ్ళ తమ్ముడు మళ్ళీ పెట్టుబడి లేకపోతే నిజమానో మాట్లాడాడు? ఏం మాట్లాడాడు సార్? మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మీరు ఎలాగా అంటే మేమంతా కలిసే ఉండేది, మన వాళ్ళే కలిసే చేస్తున్నాము, చేసుకోండి మంచిగా ఉంటుందని చెప్పాడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా. అవును. మంగ్లీ ఎప్పుడు కనిపించలేదు? ఎప్పుడు కనిపించలేదు. మంగ్లీ వాళ్ళ సిస్టర్ కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారు, అది నిజమేనా? అది నిజం. ఎందుకు నిజం అంటే మాతో పాటు ఎక్కడైనా అకేషన్కి వచ్చినప్పుడు 1 hour 2 hours ఫోన్లో మాట్లాడేవాడు. ఎవరైనా కావచ్చు, ఫోన్లో ఎవరితో మాట్లాడడం గ్యారెంటీ ఏముంది? ఎవరైనా కావచ్చు. చెప్పేవాడు కదా సార్, ఆయన చెప్పినందుకే కదా మేము చెప్తున్నాం. ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ అరేంజ్ చేయండి. చూసారా మీరు ఎప్పుడన్నా ఫొటోస్ అవి? మా ఫోన్కి సెండ్ చేయలేదు కానీ ఆయన ఫోన్లో చూపించినాడు. ఓకే. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా అకేషన్కి వచ్చినప్పుడు గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడు. ఓకే. ఇట్లా నేను పలానా అక్టోబర్ లాస్ట్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను చెప్తాడు. అంతలోపే అక్టోబర్ 18 అనుకుంటా, దీపావళి రోజు వాడు జైలుకి పోయినాడు. సో అందుకు క్యాన్సిల్ కావచ్చు అది. సో జైలుకి పోయిన తర్వాత ఈ స్కామ్ మొత్తం మీకు అర్థమైంది? అంతవరకు యాక్చువల్గా అంటే మల్లెపల్లిలో జరిగింది ఈ స్కాము. అప్పటికి మాకు తెలియదు అనమాట. వాడు అక్కడ ఆగిపోయే టైంకి, కలెక్షన్ ఆగిపోయే టైంకి మా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మన హేమకాంత్ రెడ్డి సార్ ఇంతకుముందు తెలుసు అనమాట వాడికి. ఈయన దగ్గర ఒక మంచి నెట్వర్క్ టీం ఉంది, అందరూ బాగున్నది ఇక్కడ. ఈయన టార్గెట్ చేసిన అనుకో 10,000 మంది టీం సార్ది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు కలెక్ట్ చేసినా 100 కోట్లు వస్తుందని చెప్పి ఆ టార్గెట్తో వచ్చినాడు అనమాట. టార్గెట్ అక్కడ డబ్బులు రికవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా బాగా లైఫ్ స్టైల్ మొత్తం ఇంకా యాక్టింగ్ చేసినాడు బాగా. డబ్బులు చూపించడం, వాళ్ళ మంగ్లీ వాళ్ళ ఫోటోలు చూపించడం, వాళ్ళ తమ్ముడిని తీసుకురావడం, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ తమ్ముడిని. తర్వాత కొండమల్లెపల్లి ఆఫీస్ కూడా వచ్చినాడు. 5-6 సార్లు వచ్చినాడు ఆ పిల్లడు. ఈ పిల్లలతో కూడా ఫోటోలు తిన్నాడు అనమాట. నీకు పరిచయం మంగ్లీ వాళ్ళ తమ్ముడు? ఎట్లా? ఫోటో ఉంది, నాతో దిగిన ఫోటో ఉంది. ఏం చెప్పాడు మీకు? అయితే మంగ్లీ తమ్ముడు చూపించండి ఒకసారి. అది మీరేనా ఫస్ట్? మధ్యలో ఉంది మంగ్లీ వాళ్ళ తమ్ముడా? మధ్యలో మంగ్లీ. నిన్న బహుశా మంగ్లీ కూడా చూపించినట్టున్నారు, ఈ అమాయకమైన ఫేస్ సార్ మోసం చేసేదని చెప్పి చూపిస్తున్నారు ఆవిడ. అంటే ఆయననా ఆ ఫోటోలో ఉంది? అవునవును.
ఓకే, ఏం చెప్పాడు మీకు? నేను ఒక్కొక్కటి కాన్సెప్ట్ చెప్తా సార్. దీంట్లో నుంచి మంగ్లీ తమ్ముని తప్పించడానికి ఇది మస్తు మోసం చేస్తున్నారు వీళ్ళల్లా. ఎందుకు చేస్తున్నారంటే పటాన్ చెరువు వాళ్ళకి అందరికి మాయ మాటలు చెప్పి వాళ్ళని మా మీద డైవర్ట్ చేస్తారు, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఇక్కడ 130 మెంబర్స్ ఆర్ విక్టిమ్స్. ఇక్కడ 30 మెంబర్స్ నల్లలు కొనేసినారు. 30 మందికి ఎంత ఎంత వాళ్ళు కూడా మీలాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే కదా. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి డబ్బాసే చూపిస్తే వాళ్ళు పోయినారు సార్ 30 మంది. ఇప్పుడు మేము 100 మంది రోడ్డు మీద పడుతున్నాం వాళ్ళు చేసేవి ఇదంతా. అయితే ఈ ఫోటో కర్నూలులో దిగినది జూలై 20 తారీఖు రోజు 8:11 ఈ ఫోటో దిగినా నేను. ఇదేమని చెప్పాడు మంగ్లీ తమ్ముడు మీకు? మంగ్లీ తమ్ముడిని నేను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఈ ఫోటో దిగినా ఇప్పుడు ఇదొక ఫోటో ఉంది కొండమల్లపల్లిలో. ఒకసారి నేను ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను ఫోటో దిగినా, ఫోటో దింపాను. ఇది నేనే దింపిన ఫోటో. ఇది కూడా ఓకే. ఈ ఫోటో అక్కడ ఎవరెవరు ఉన్నారు? రమావత్ మధు అండ్ వాళ్ళ మంగ్లీ తమ్ముడు. ఓకే ఓకే. అయితే ఈ ఫోటో దిగక ముందు నేను రమావత్ మధు నాకు ఫస్ట్ నుంచి తెలుసు, కానీ ఈ ఫోటో దిగక ముందు నేను మాట్లాడాను. ఎవరు బ్రో ఈయన ఎట్లా ఏం కదంటే నీకు తెలియదా అన్నాడు. ఈయన ఎవరో నాకెందుకు తెలుసు అని నేను అన్నాను. అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు మా బామ్మడిది అన్నాడు. అంటే పరిచయం లేని వ్యక్తి పక్కనే ఉన్నాడు. పరిచయం లేని వ్యక్తిని బామ్మడిది అంటే ఊకుంటారా సార్ ఎవరన్నా? ఇతను కూడా నాకు కూడా ఫోటోలు చూపించినాడు. మంగ్లీ సిస్టర్ నేను పెళ్లి చేసుకుంటున్నా, పెద్ద ఇంకొక సిస్టర్ ఉంది వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటున్నాను కూడా చెప్పాడు. అక్టోబర్ మంత్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా అందరు రావాలి, మీ తరపున చాలామంది రావాలి, మీరు నాకు ఫస్ట్ నుంచి మాకు సపోర్టివ్గా ఉన్నారు, మిమ్మల్ని మీ నుంచే నేను వచ్చినాను అని ఎన్నెన్నో ఫేక్ మాటలు మాట్లాడినాడు. ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేసి మంగ్లీ తమ్ముని తప్పించడానికే రమావత్ మధు ముందరకు వచ్చినాడు. సరిత గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను ముందుకొచ్చి అన్నీ మాట్లాడినా కాబట్టి నా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు కదా సార్. ఇప్పుడు నాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలే చెప్పిన తప్ప నేను ఇంకేవి కూడా నేను చెప్పలేదు. చెప్పాలంటే ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు మాతో ఉండి మాతో పనిచేస్తూ మా టీంలో మెంబర్స్గా ఉన్న ఒక 30 మెంబర్స్ పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో కూడా ఒక లేడీ ఉంది. డబ్బులు మొత్తం ఆయన చేతికిచ్చి కూడా ఈరోజు మధు అంటే ఎవరో నాకు తెలియదు, హేమకాంత్ రెడ్డికే ఇచ్చినామని చెప్తుంది. విజువల్ వీడియో ఉందా అది? సార్ మీరు అంటుంది జ్యోతి గారి గురించి కదా? అవును. ఆ టీంలో కూడా ఒక లేడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మధుతో ఆమెకి సంబంధం లేకపోతే డబ్బులు ఎందుకు ఆయన చేతికిచ్చింది? టీం అందరితో హేమకాంత్ రెడ్డిని చూసి ఇచ్చానంటుంది. కెమెరాకి చూపించండి. ఇంతమంది ఉంటారు కదా సమస్యలు. ఇంకోటి కూడా చెప్పాను, నువ్వు ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా ఏదైతే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చానండి. ఈరోజు వచ్చేది రేపు వచ్చేది కదా సార్. మళ్ళీ సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? అప్పుడు అప్పులు ఉన్నాయి కదా, 30 కోట్లు 6 months ఇస్తాను. ఈ కేసులు ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయనే 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదేంటో సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు. ఈ గొడవంతా జరిగిన తర్వాత వచ్చి మాట్లాడి డిస్కషన్ ఎట్లా ఇస్తుంది నాకు ఇస్తుంది, నాకు వస్తుంది, నేను ఇవ్వగలను. అట్లా ఇస్తే కూడా టైం పట్టుద్ది. టైం పరంగా బయటకు వస్తే అవి ఏదో ఒక ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక చెప్పలేదు మేడం, కేసు సంబంధం లేకుండా ఇస్తాను. ఇందాక కూడా అదే అన్నాను. కేసు అంటే ప్రాపర్టీ అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ కేసు పెట్టంటే ఆల్రెడీ ఇక్కడ రాపిస్తా, మీరు కూడా నాకు నా బాధ్యతలే కదా, ఇప్పుడు యాడ్ చేపిస్తా, టెన్షన్ పడతారు అట్లా అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళంటే అప్పటి నుంచి తీసుకున్నారు. స్టార్టింగ్ మేము మా బాధ ఏంటంటే మేము 6 నెలలు 1 year తీసుకోలేదు, పెట్టిన తర్వాత నెల వెళ్ళిపోయింది. అట్లా తీసుకుంటే ఏమంటున్నాం అంటే అప్పటి నుంచి ఇచ్చినట్ట మేమేం పెట్టినాం అప్పటి నుంచి. ఏం చెప్తున్నారు వీడియోలో ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏ సార్ ఇక్కడ సిఐడి ఆఫీస్ దగ్గర గురువారం అక్కడికి వస్తాడు. అండ్ అక్కడికి మేము తర్వాత మాకు ఒక 2 నెలల తర్వాత మాకు తెలిసింది, అక్కడికి నెల తర్వాత మాకు తెలిసింది. అక్కడికి వస్తానంటే మేము వెళ్ళినాం, మార్నింగ్ నుంచి రాలేదు. ఈవినింగ్ 5:30, 6కి లోనికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అంతవరకు మా ఫోన్లు కానీ అది కానీ లేపలేదు. అప్పటికే పటాన్చెరులో మీటింగ్ జరిగింది. అప్పటికే పటాన్చెరులో మీటింగ్ జరిగిన తర్వాత ఇది సార్ ఆయన ఏమంటున్నాడు, మధు నువ్వు డబ్బులు ఎట్లా ఇస్తావు? డబ్బులు నేను అడుగుతున్నా, డబ్బులు ఎలా ఇస్తావు? ఎన్ని రోజుల నుంచి నువ్వు ఫోన్ లేపట్లేదు, మాట్లాడతలేదు, చేయట్లేదు. సార్ నేను ఇస్తా. నేనేమంటానంటే
ఒకవేళ నువ్వు ఇస్తా అంటే కనుక ఏ రకంగా ఇస్తావు? నీ దగ్గర ఇప్పుడు ఒక అసెట్ ఉందా? అసెట్ గురించి నాకు చెప్పు. వాళ్ళ ముందే మీరు క్వశ్చన్ చేస్తున్నారు సార్ క్వశ్చన్ చేస్తున్నా సార్, క్వశ్చన్ చేసి అడుగుతున్నా. ఏదైనా ఎసెట్ ఉందా? ఇప్పుడు నేనేమన్నా బాకీ ఉన్నానంటే ఒక మిరప అమ్మినో, లేకుంటే ఒక పల్లీలు అమ్మో, లేదంటే కనుక ఏదైనా ఒక రూమో, ఒక ఏదో ఒకటి అమ్మి నేను ఇస్తా. ఒక భూమి అమ్మి ఒక 5 లక్షలు 10 లక్షలు నేను ఇస్తా. నువ్వు ఎలాగిస్తావని మాట్లాడుతుంటే నేను ఎలాగన్నా ఇస్తా సార్, క్యాష్ ఉంది, అదే మాట్లాడు మొత్తం అంతా. క్యాష్ ఉంది మధు, నువ్వు అక్కడ అన్నాడు అక్కడనే 30 కోట్లు ఇవ్వాలి కదా. ఎక్కడ ఎప్పుడు జరిగింది ఇది? ఫిబ్రవరి సార్, రీసెంట్ మొన్న ఫిబ్రవరి. ఓకే, అదే లాస్ట్ ఫిబ్రవరి. ఓకే, ఆ ఫిబ్రవరిలో జరిగింది. ఇటువంటి మీటింగ్లు మొత్తం 7-8 జరిగినాయి సార్. వాళ్ళ ఊరికి వెళ్ళాం సార్. వాళ్ళ ఊరికి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ రాసి పెట్టింది అతనే. ఇక్కడ 8,14,50,000 రూపాయలు 100% రైట్ అని కొట్టేసేసి ఆర్ మధు సంతకం పెట్టింది. ఇది ఒక్కసారి జూమ్ చేయండి పీసీఆర్, అది ఇటు చూపించండి. ఇది ఓకే, అంటే వాళ్ళంతా బాధితులా? వీళ్ళంతా బాధితులు. అంటే ఒకరొకరు 1,00,000, 2 లక్షలు, 3 ఓకే, వాళ్ళందరు బాధితులు. అమౌంట్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆయన లిస్ట్ రాసి నేమ్ రాసి సంతకం పెట్టాడా? ఏ సార్, రాసి సంతకం పెట్టి ఇచ్చిన వాళ్ళకి నేను చూడొచ్చా అది? మీరు కూర్చోండి. సంతోష్ 1,00,000 రూపాయలు, హెచ్కేఆర్ అంటే మీరా? నాది సార్. 8 లక్షలు, 30 lakhs. ఏ సార్, ఎప్పుడు మీరు పే చేసిన అమౌంట్ ఇది? అది యాక్చువల్గా పే చేసిన అమౌంట్ సార్. అవన్నీ అక్కడ నుంచి ఎన్నికల నుంచి చూడండి సార్. ఇదంతా ఆయన ఇచ్చిన లిస్టేనా? అవునండి. మీ బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ లెటర్ ప్యాడ్ ఎందుకు ఉంది దీనికి? అవన్నీ నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి కదా. బృందశ్రీ అంటే మన దగ్గర ఉండేవి జస్ట్ ఒక పేపర్, వైట్ పేపర్. అది మొత్తం ఎంత? 8,04,50,000 సార్. 8,14,50,000 రూపాయలు. అది అందరి ఎదురుగా. జూమ్ చేసుకోండి పీసీఆర్ సార్. ఇది జూమ్ చేసుకోండి. ఇది స్వయంగా ఆయన ఇక్కడ రాసిన అమౌంట్ ఇది. ఎస్ సార్. ఓకే, మీరు కూర్చోండి. అవన్నీ మనకి పాతయి కదా సార్. అవి ఆ వైట్ పేపర్ పెట్టకుండా బృందా శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ ఎందుకు ఇది ఉండానంటే ఆయన వేస్ట్ పేపర్ ఇచ్చానంటున్నారు. సో కానీ దీనిపైన 8,14,50,000 రూపాయలు అని చెప్పి ఆయన రాసి, ఈ ఫోన్ నెంబర్ ఎవరిది కింద? సారీ, అమౌంట్ అది వీళ్ళందరు పేర్లు. సార్, ఎవరెవరైతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాగే ఇచ్చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇది అగ్రిమెంట్ రాసింది మీరు? అగ్రిమెంట్ కాదు సార్, అది జస్ట్ జనరల్గా రాసుకునేది. ఓకే, అంటే వాళ్ళందరూ ఇస్తుంటారు కదా, వాళ్ళందరూ ఆ పేమెంట్లన్నీ ఆన్లైన్లో కొట్టేసినారు సార్. అవన్నీ కొంతమంది క్యాష్ ఇచ్చినారు. వీళ్ళందరూ అమౌంట్ ఇస్తానని చెప్పాడు ఆయన. ఎస్ సార్. ఇక్కడ ఒకసారి దీన్ని చూడండి సార్. ఇది రాసిందా? అదే సార్. రాస్తున్నా ఆయన మధ్యలో కూర్చొని. ఓకే, ఈ పేపర్ ఆ రోజు రాసిచ్చింది. ఓకే, అవును, మీరు ఇల్లు వెకేట్ చేసి వచ్చారు, రావట్లేదు. ఈ అగ్రిమెంట్ రాసింది రీసెంట్ ఫిబ్రవరిలోనా? తీసుకోండి. ఇప్పుడు అగ్రిమెంట్ రాసింది సార్. మీరు మాట్లాడండి. ఎప్పుడు అది వీడియో? మాట్లాడండి ఎవరో ఒకరు. అది ఎప్పుడు వీడియో ఎప్పుడు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే అప్రాక్స్ మంత్ ఫిబ్రవరి లాస్ట్ 2 months బ్యాక్. లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు సార్ మేము అడుగుతున్నాం కదా, ఎక్కడ సిఐడి దగ్గర వెళ్ళి మేము మాట్లాడి, మీ అందరూ మాట్లాడిన తర్వాత ఎట్లా ఇస్తావు, ఏంటి ఇస్తామని మాట్లాడిన తర్వాత అండ్ పటాన్ చెరువుకి వచ్చారు.
పటాన్ చెరువుకి వచ్చేసిన తర్వాత పటాన్ చెరువులో కూడా ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టినాం. ఆ పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టేసి ఆయన మొత్తం క్లియర్ అడిగినాడు, నువ్వు ఎలా ఇస్తావు, ఏంటి ఇస్తావు అంటే చెక్కులు ఇస్తావు, అది ఇస్తావు అని చెప్పేసినాడు. ఫస్ట్ లెక్కలు చూడాలని అంటే ఈ లెక్కలు చూసిన వీడియో సార్ అది నైట్ పూట అన్ని చూసి ఆ రోజు కూడా నేను చేస్తా మీకు అన్ని వరకు 2 నెలలు 3 నెలల వరకు ₹2 వడ్డీలాగా ఇస్తా అంటని ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ నన్ను పార్ట్నర్ అన్నారు, ఒక డైరెక్టర్ అన్నారు, ఇదంతా తెలుసు అన్నారు, ఇంకోటి 20 కోట్లు అన్నారు. కానీ ఒకటైతే ఇప్పుడు చాలా మీరే ఒప్పుకున్నారు, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పెట్టుబడి విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. నాకు ఉన్నారు ప్రత్యక్షంగా వెళ్ళి వీళ్ళందరూ కూడా ఉన్నారు, మీ మాట నిలవన్నాం అంతే, అందరం ఉన్నాం అక్కడ. నేను ఒక్కరిని కాదు కదా అక్కడ. ఒక్క విషయం సార్, అక్కడ ఎందుకు కొనాల్సి వచ్చింది అదొక ఇంపార్టెంట్. ఇదంతా పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకొని అక్కడ ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, అక్కడ మంగ్లీ గారి మేడం వల్ల ఆ ఊరు దగ్గర అక్కడ ఇక్కడ డోన్లో ఫ్యాక్టరీ, డోన్ నుంచి గుత్తి అనే దగ్గర నుంచి రైట్లో వెళ్తే ఆ తాండ అనేది మేడం వాళ్ళ ఊరు ఉంటుంది. అక్కడ శివ చౌహాన్ని నేను అక్కడ చూశాను. ఓకే, వాళ్ళ తమ్ముని ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళాను. కొంచెం లాస్ట్లోకి వెళ్తే వాళ్ళ ఇల్లు ఉంటుంది, లెఫ్ట్లో వాళ్ళ ఇంటి ఉంది, ఆడ కార్ ఆపేసేసి లోనికి వెళ్ళాం. డైరెక్ట్గా లోనికి వెళ్తే లోన ఇంట్లో ఎవరు లేరు, ఒక 2 రూమ్స్, ఒక చిన్న కిచెన్, చిన్న హాలు ఉండేది. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చిన్న పాప వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారంటే ఆడ టెంపుల్ దగ్గర ఆ పాప అమ్మాయి తీసుకొని పోయింది. అప్పుడు ఆడ శివ అక్కడ కూర్చొని ఉన్నాడు. అరే ఏం ఇట్లా వచ్చినారు అంటానని అతన్ని మాట్లాడించినాడు. ఏదో ఇలా వచ్చేసినాము, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉంది కదా, ఇటు నుంచి ఇట్లా వచ్చేసినామంటని అతను చెప్పాడు. కొన్ని మాట్లాడిన తర్వాత చిన్న ఒక ఇష్యూ ఏంటంటే, ఇది కూడా మధుకి చెప్తున్నాడు, ఇది కూడా మనమే తీసుకోవాల్సిందే ఇక్కడ అది ప్లేస్. ఎందుకంటే శ్రీరామనవమి వచ్చినప్పుడు అదంతా జరగడానికి ఇబ్బంది అవుతుంది, మంచి జనాలు వచ్చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఆ ప్లేస్కి తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ రేటు చెప్తున్నారంటే చిన్న డిస్కషన్ జరిగింది. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత అక్కడ మద్దిలేటే స్వామి అంటారని చాలా ఫేమస్ సార్. ఇక్కడ టెంపుల్ ఇదే సార్. ఇక్కడ ముందు ఉండేది శివ చౌహాన్. ఇక్కడ వైట్ డ్రెస్లో ఇక్కడ నేను అండ్ రమావతి మధు, ఎన్నికలో కొంతమంది ఉన్నారు. ఆ వీడియో ఫోటో తీసింది ఈయన సత్య సార్ అంటారని ఈ పర్సన్ సార్. ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి GM. ఓకే, ఓహో GM. మీరు వెళ్తుంటే మీకు సెల్ఫీ తీస్తున్నారు? ఎస్ సార్. అది నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీ నిజమేనా? ఓనర్ నిజమేనా? సిమెంట్ ఫ్యాక్టరీ నిజమే సార్. సిమెంట్ ఫ్యాక్టరీ ఫోటో చూపించాం కదా, అది నిజమే. ఆ ఓనర్ నిజమేనా? నిజమే సార్. అది కూడా ఇది అగ్రిమెంట్ రాసింది దానికి. ఇవన్నీ అడిగినట్టుగా సార్, మీకు ఒక సొల్యూషన్ రావాలంటే ఫైనల్ గా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది మీ కేవలం 130 మంది వరకు ₹8 కోట్ల వచ్చేస్తాయి సిమెంట్ ఫ్యాక్టరీకి. అంటే 5 crores పెట్టి ఇంకా 3 crores, 5.5 crores సార్, ఇంకా 3 crores ఇప్పుడు మీ లెక్క ప్రకారంగా చూసుకున్నా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఎక్కడ ఏంటిది అది తీసుకోవాలా, లేకుంటే కనుక అక్కడ నారాయణకే మన జైరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయన్నాడు, ఆ ల్యాండ్స్ ఏదైనా రాపిచ్చేస్తాను చెప్పినాడు, డబ్బు క్యాష్ ఉంది క్యాష్ ఇస్తాను చెప్పినాడు. ఇది సార్ జరిగింది. ఇప్పుడు తండావాసులంతా వీళ్ళంతా ఇక్కడ నల్గొండ, దేవరకొండ ఈ పరిసర ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ విషయంలో అక్కడ కూడా మదే ఉన్నారన్నారు కదా, వాళ్ళంతా బయటకు వచ్చారా? వాళ్ళు బయటకు రావట్లేదా? వాళ్ళు ఎవరు బయటకు వచ్చినారా లేదా అనేది తెలియదు, కానీ వాళ్ళైతే ఎవరు బయటకు రాలేదు సార్. వాళ్ళు అప్పుడు ఓనర్ మధు కాదు, అప్పుడు ఇంకొక ఓనర్ ఉన్నారేమో. ఎవరు సార్? మధు బాలాజీ నాయక్ ఇష్యూలో. అవును, ఈయన కాదు మెయిన్. బాలాజీ నాయక్ విషయంలో అతన్ని తీసుకొని వెళ్ళారు, మధుని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళే ఉద్దేశంతో ఆ ఏరియాలో చాలా కదా అందరూ, మేము చాలాసార్లు వెళ్ళాం వాళ్ళ తాండకి. మళ్ళీ మేమందరం కలిసి వెళ్ళాం, ఎవరు మధుని అడగాల, మాట్లాడాలా, చెయ్యాలంటానని చాలాసార్లు వెళ్ళాము. చాలాసార్లు అతను లేకుంటుండే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కలిసాము. అక్కడ వచ్చి ఆడ నిలబడితే మొత్తం చుట్టుముడుతున్నారు సార్. అదొక రాజమహల్ లాగా ఇల్లు ఉంటుంది సార్. అది ఎవరిది? ఇది సార్ ఈ కన్స్ట్రక్షన్ రమావతి మధుది. ఒక తాండాలో సార్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అక్కడ పక్కన అమ్మాయిలు ఎవరు వాళ్ళు? ఇక్కడ మంగ్లీ గారు సార్, మంగ్లీ అక్కగారు ఇక్కడ, వాళ్ళ చెల్లెలు గారు ఇక్కడ, అండ్ ఇక్కడ రమావతి మధు లాస్ట్లో. ఇక్కడ రమావతి మధు ఆ ఊర్లో ఉన్న ఆ రమావతి వాళ్ళ మధు వాళ్ళ ఫ్రెండ్ సార్. ఇల్లు ఎవరిది? ఇది రమావతి మధు సార్. మధు కడుతున్న ఇల్లుకి అక్కడ మంగ్లీ ఉన్నారా? అవునండి. మాట్లాడిన వాళ్ళ మీద ఇట్లా ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళని కొంత నోరు ముపించాలి, ఎందుకంటే పేరు పలుకుబడి ఉంది కదా. చూడండి, అది చూడండి, ఇప్పుడు వాళ్ళకు పేరు పలుకుబడి ఉంది, మాట్లాడిన వాళ్ళ మీద ఇట్లా ఎలిగేషన్స్ పెట్టుకోవచ్చు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము నష్టపోయినామని బాధితులము, న్యాయం జరగాలని వస్తే న్యాయం కోసం వచ్చిన వాళ్ళ మీద ఇంకా తిరిగి కేసు పెట్టండి. నా మీద ఇప్పుడు కేసు పెట్టి ఒకవేళ నేను బినామీ కాదని తెలిస్తే ఏం చేస్తారు? రమావతి మధు అండ్ అభిషేక్ నాయక్. ఓకే 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 రైట్. ఇక్కడ ఫోటోలో వీళ్ళు చూపిస్తున్నట్టుగా ఇది రమావతి మధు ఇల్లు అంట, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు.
సో ఇక్కడ రమావత్ మధు అంటే ఐ మీన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, తర్వాత పక్కన మంగ్లీ, ఇక్కడ చివరిలో ఉంది మంగ్లీ వాళ్ళ చెల్లెలు. ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది? ఆయన పంపించాడా? సార్ అప్పుడు అందరికీ ఇట్లా మేము వెళ్ళాము, మా మంగ్లీ గారు వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు. రేపు అక్టోబర్ 2వ తారీఖు, దసరా అక్టోబర్ 2వ తారీఖు లాస్ట్ 2020. ఆ ఇల్లు రెడీ కావాలా? ఆ ఇల్లు రెడీ అయిన తర్వాత మొత్తం ఆ ఏరియాలో ఉన్న 5,000 మంది పట్టాలి కదా సార్. 5,000 మంది అతని టార్గెట్. ఓకే. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా. ఆ మండలాలలో, ఆ చుట్టుపక్కల తాండాలలో ఎవరు వంట చేసుకోకూడదు ఆయన చెప్పడం. ఈ పార్టీ ఫోటో ఎక్కడది? ఇది ఓహో, మంగ్లీ బర్త్డే పార్టీలో ఇక్కడ కనిపించింది దాంట్లోనా? బర్త్డే పార్టీలో. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఒకటే కంక్లూడ్ చేద్దాం మనం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మీకు అసెట్ రూపంలో ఉంది. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి మీకు ఆ డబ్బులు వచ్చేస్తే మీ అందరి అమౌంట్ సెటిల్ అయిపోతాయి. బట్ దానికి రూట్ ఏంటి మరి? పోలీసులను ఆశ్రయించారు, మీరు చాలా వరకు లీగల్గా ముందుకెళ్తున్నారు, దానికి మీకున్న రూట్ ఏంటి? సార్ ఇప్పుడు ఒకటే రూటు, అదంతా జనాలంతా ఏదైతే ఉందో ఆ జనాల డబ్బు అంతా ఆడ పెట్టేసేసినారు. అండ్ అగ్రిమెంట్ 1/4 అగ్రిమెంట్ అది రాపిచ్చేసుకున్నారు. ఇప్పుడు మధు వచ్చి అండ్ రమావత్ మధు అండ్ భరత్ చౌహాన్ వాళ్ళు వచ్చేసి మాట్లాడితే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ బాధితులందరికీ మనం వాళ్ళకి అందరికీ అరేంజ్ చేయొచ్చు సార్. వాళ్ళకి ఇంకొక 3 కోట్ల విషయం అదే అసెట్ రూపంలో ఉందా? అది క్యాషా? జహీరాబాద్లో ఉన్న అసెట్స్ ఉన్నాయి అండ్ ల్యాండ్స్ రూపంలో ఉన్నాయి. అండ్ జిఎన్ఐ పేరు మీద మీరు ఇచ్చిన ఈ అమౌంట్ అంతా కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అసెట్ రూపంలో. సార్ ఇప్పుడు టోటల్ 8 కోట్ల చిల్లర ఏదైతే అమౌంట్ చెప్తున్నారో దానికి సంబంధించి అందులో జిఎం సత్యనారాయణ అనేసి ఉన్నారు. మీరు చూసినట్లయితే ఆయనకి ల్యాండ్ రూపంలో కొంత రాసిచ్చేశారు. 1 crore రూపీస్ వరకు డబ్బు రూపంలో కొంత ఇచ్చేసినారని ఆయనే చెప్పారు. ఇది 5.5 crores లో కూడా 1 crore క్యాష్ ఇచ్చారు అంతే. అంటే సత్యనారాయణ గారు అవి తీసుకున్నారు. ప్లస్ మధు భరత్ చౌహాన్ వాళ్ళ వైఫ్ శైలజ గారు వెళ్ళి ఆయనకి ల్యాండ్ రాసిచ్చారు. ఎవరికి? సత్యనారాయణ గారికి. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అది అవన్నీ ముట్టినాయి కాబట్టి ఈరోజు సత్యనారాయణ గారు మధుని దాచిపెడుతున్నారు, మధు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అనేసి చెప్తా ఉన్నారు. ఇదంతా ఆరోపణలు. సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళతో కుమ్మక్కైందని అంటున్నారు మీరు. సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఎవరితో కుంభక్ అవ్వలేదు, అది అలానే ఉంది. ఆయన జిఎం, ఆయన ఫస్ట్ నుంచి కూడా జిఎం, 3.5 లక్ష శాలరీ. సో అలా ఆయన వర్క్ చేశాడు అక్కడ. సో ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ వస్తే పటాన్ చెరువు వాళ్ళు ఇప్పుడు అందరు బాధితులు క్లియర్ అయిపోతారు సార్. అందరు బాధితులు ఒకటి వస్తే మీకు క్లియర్ అయిపోతుంది, అందరిది క్లియర్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ మధు మీద పోలీసులు ఏమన్నారు? పోలీస్ రిప్లై ఏంటి? ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ అందరికీ. సో ఇది మొత్తంగా రమావత్ మధు అండ్ మంగ్లీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సంబంధించిన విషయం పైన చెప్తారేమన్నా? మీడియా ముఖంగా ఈరోజు దాదాపు కొన్ని అవన్నీ చాలా మంది వచ్చేసేసి ఎలాగా మంగ్లీ గారి మీద మీరు ఎలాగా అభియోగాలు మోపుతున్నారు అనేది నా మీద పెద్ద రైట్ మాట్లాడేదాం దాని గురించి కూడా. సో మొత్తంగా చాలా క్లియర్గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటనేది వాళ్ళు చూపించారు. అసెట్స్ రూపంలో కూడా వీళ్ళ అమౌంట్ మొత్తం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కానీ జైరాబాద్లో ఇంకో ల్యాండ్ కానీ. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రమావత్ మధుని ఇప్పుడు విచారిస్తుంటే ఈ బాధితుల అమౌంట్ ఎలా బయటకు వస్తూ చూడాలి. సో మంగ్లీ అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ మీ పేరు చెప్పి ఈ రకంగా మోసం చేశాడు. ఇట్లాంటి ఫోటోలు చూపించడం, మీ ఇంటికి తీసుకెళ్లడం, మీ తమ్ముడు కూడా వచ్చి మాట్లాడడం, మీ తమ్ముడు ఉన్నట్టుగా చూపించడం, ఏకంగా మీరు వాసవి ట్రెండ్స్, మాకెవరికీ తెలియదు వాసవి ట్రెండ్స్లో మీ ఇల్లు ఉందని కానీ అక్కడికి హేమకాంత్ రెడ్డి మధు ఇద్దరు కలిసి వెళ్ళారని, ఏకంగా మధు అక్కడ ఉందని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడికి వచ్చి మీ ఇల్లు మొత్తం వీడియో తీసి చూపించారు. వీడియో కూడా కనిపిస్తోంది. సో ఆ విజువల్స్ కూడా మీకు కనబడుతున్నాయి ఇల్లు మొత్తం కూడా. సో ఇప్పుడు మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీపై ఇంత పెద్ద ఆరోపణలు చేసి ఏకంగా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నారని, తర్వాత మీరు రెగ్యులర్గా కలిసేవారని, తర్వాత మీ ఇంటికి వచ్చేటువంటి యాక్సెస్ కూడా ఉంది, మీ ఇంట్లో కూర్చుని ఆరామ్స్గా తినేంత యాక్సెస్ కూడా ఉందని అంటే మీరు స్వయంగా వెళ్ళి ఈ బాధితుల పక్షాన్ని కూడా అవసరమైతే ఈ బాధితుల్ని కలిసి వీళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. బట్ మంగ్లీ ఎటువంటి ఇనిషియేషన్ తీసుకుంటారో చూడాలి. సో మీకేమనిపిస్తోంది? ఇక్కడ వీడియోలో లైవ్లో కూడా ఒక పోల్ కండక్ట్ చేశాను, మంగ్లీ దీని వెనుక ఉండి నడిపించిందా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే 90% మంది అవును దీని వెనుక ఉంది మంగ్లీ అనే రకంగా సమాధానం చెప్తున్నారు. బికాస్ వాళ్ళు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తున్నారు కాబట్టి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి. సో ఫైనల్గా జరిగింది అది. ఒక్కసారి ఆయనకి మైక్ ఇవ్వండి, మైక్ రావట్లేదు అది, మీరు కంక్లూడ్ చేయండి, ఒక్క మాటలో చెప్పండి, కంక్లూడ్ చేద్దాం మనం. ఈ మైక్ ఇవ్వండి. ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా?
సార్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్దగా జరుగుతూ ఉంటుంది కాబట్టి నాకు ప్రాణభయం ఉంది. ఆ ఫోన్ కూడా ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూ కొత్త కాల్స్ వస్తూ ఉంటున్నాయి. ఈ కొత్త కాల్స్ రావడం బెదిరింపులు ఏదైనా పాల్పడితే కనుక అండ్ పోలీసు వారు కావచ్చు అండ్ మీడియా తరపున కావచ్చు నన్ను ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరు కంప్లైంట్ చేస్తారా ఈ విషయం మరి పోలీసులకి? డైరెక్ట్గా ఇప్పుడే వచ్చినాను సార్. యాక్చువల్గా ఈ రోజు నిన్న పోలీసులు ఆశ్రయించండి. లాస్ట్లో ఏంటిదంటే మంగ్లీ అక్క గారు కూడా చాలాసార్లు 2-3 సార్లు కాదు చాలాసార్లు కూడా మీ దగ్గర కూడా మాట్లాడినట్లు ఉన్నారు. బాధితులు చాలా నష్టపోయినారు, ఆ బాధితులకు న్యాయం చేస్తా అని నిలబడుతుంది. నేను కూడా బాధితుల తరపున నిలబడినా, వాళ్ళ ఇంటికి పోయినా అన్నీ చేసేసినాం. రైట్, మీరు కనుక వస్తే మాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది సార్. రైట్, అదే ఇప్పుడు మంగ్లీ గారు మరి ఇంత క్లియర్గా వాళ్ళు చూసిన తర్వాత మరి ఎలా రియాక్ట్ అవుతారు? మంగ్లీ ఈ బాధితుల పక్షాన నుండి వీళ్ళకి సపోర్ట్గా వచ్చి వీళ్ళ అమౌంట్ క్లియర్ చేసే వరకు తన ఏదైనా స్టాండ్ తీసుకుంటారా? ఎటువంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి. సో ఒకవేళ లైవ్లో కనుక మీరు చూసినట్టయితే డెఫినెట్గా వీళ్ళంతా చాలా క్లియర్గా ఒక 1.5 hour 2 hours నుంచి ప్రతి ప్రూఫ్ కూడా చూపిస్తూ మాట్లాడుతున్నారు. అనవసరంగా ఇంకా మహిళల్ని దీంట్లోకి లాగి ఇంకేదో తప్పుడు లింక్స్ పెట్టడం కూడా వాళ్ళ పాపం చాలా క్లియర్గా చెప్తోంది ఆవిడ. దయచేసి ఇటువంటివి మానుకోండి, ఎందుకంటే చాలా మంది బీద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంసారాలు కూలిపోతే అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇంత క్లియర్గా చాలా ప్రూఫ్ చూపిస్తున్న తర్వాత న్యాయం ఎవరి వైపు ఉంది, ఎవరికి న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.